Okay, hi. So within 5 minutes, we can start the class, ma. Just wait for 5 minutes. So then I will start the class. Yes, we will start the session, ma. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్యాచ్ డీటెయిల్స్ చెప్తాను. దెన్ ఆఫ్టర్ అసలు నేను డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటో చెప్తాను. వన్ బై వన్ ఇలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాచ్ ఏంటమ్మా అంటే సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ సార్. రెగ్యులర్ బ్యాచ్ అంటే ఏంటమ్మా, డీటెయిల్డ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ అటెంప్ట్కి అమ్మా అంటే దిస్ సీజన్ ఫర్ డిసెంబర్ 2024 ఎగ్జామ్స్ కోసం అంటే ఎవరైతే స్టూడెంట్ సార్ మొన్ననే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ 17th అని రాసి ఉంటారు, ఆ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసి సార్ రిజల్ట్ ఓకే ఆల్వేస్ కాన్ఫిడెంట్గా ఉంటారు సార్ సిఎంఏ ఫౌండేషన్ స్టూడెంట్ కంపారిటివ్లీ ఆల్ అదర్ లెవెల్స్. సో వాళ్ళు డైరెక్ట్గా ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు. ఎప్పుడు అటెంప్ట్ రాస్తారమ్మా వాళ్ళు ఎగ్జామినేషన్స్? డిసెంబర్ 2024లో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు కదండి. సో అసలు ఏ ఏ మోడ్స్లో కోచింగ్ ఇస్తారు ఈ బ్యాచ్ కోసం అంటే సార్, ఈ బ్యాచ్ కోచింగ్ వచ్చేసరికి టోటలీ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సార్ ఇన్ 3 మోడ్స్ అమ్మా. హౌ మెనీ మోడ్స్ మా? 3. ఫస్ట్ ఏంటమ్మా అంటే ఫేస్ టు ఫేస్. సో ఫేస్ టు ఫేస్ బ్యాచ్. ఎస్ మా సార్, ఫేస్ టు ఫేస్ బ్యాచ్ ఎక్కడ సార్ జరుగుతుంది అంటే నూజివీడులో జరుగుతుంది సార్ మన క్యాంపస్. సో 2 క్యాంపసెస్ ఉన్నాయమ్మా. దానిలో ఒక క్యాంపస్ మనకి నూజివీడు నియర్ మెట్టగూడెం అనే విలేజ్లో ఉంది. సెకండ్ ఏంటి సార్, నూజివీడు బైపాస్లో ఉంది సార్. సెకండ్ క్యాంపస్లో ఈ బ్యాచ్ ప్రజెంట్ రన్ అవుతుంది, ఫేస్ టు ఫేస్ బ్యాచ్. ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఉన్నారు అండ్ మీరు కూడా వచ్చి జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సార్ మాకు వేరే సిటీస్లో ఉన్నాం సార్, ఫార్ అవే ఫ్రమ్ దిస్ లొకేషన్ అండ్ వీఆర్ ఎడిక్టెడ్ టువర్డ్స్ ద నార్మలీ సో ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ. మాకు ఏదైనా ఆప్షన్ ఉందా సార్ క్లాసెస్ చూడటానికి అంటే ఎస్, యూ కెన్ జాయిన్ దీస్ క్లాసెస్ లైవ్ ఎట్ హోమ్ సార్. సో సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ వాట్ మా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఫేస్ టు ఫేస్ బ్యాచ్లో ఏదైతే మనం డిస్కస్ చేస్తామో సేమ్ క్లాసెస్ మీకు లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది సార్. మీరు విత్ ఇన్ యువర్ హోమ్లో, మీ హోమ్లో కూర్చొని మీరు ఈ క్లాసెస్ వినేయచ్చు. తర్వాత ఏంటమ్మా, ఏదైతే ప్రజెంట్ క్లాస్ జరుగుతుందో అది రికార్డ్ అవుతుంది. ద సేమ్ క్లాసెస్ విల్ బి రికార్డెడ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ యాప్లో పెడతాం సార్, మన బీసీసీఏ యాప్లో. అండ్ యూ కెన్ పర్చేస్ దట్ క్లాసెస్ బై యూజింగ్ దట్ బీసీసీఏ యాప్. బై యూజింగ్ దట్ వాట్ మా బీసీసీఏ యాప్. ఓకేనమ్మా సార్. ఇప్పుడు మరి యూట్యూబ్ లైవ్ వస్తున్నారు కదా. సో ఇందాక మన శివా సార్ వచ్చారు, ఇప్పుడేమో మీరు డైరెక్ట్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ అదర్ ఫ్యాకల్టీ మన ఐడిడి మందీప్ సార్ కూడా వస్తారు. సో ఇలా యూట్యూబ్లో ఎన్ని డేస్ లైవ్ ఇస్తారు సార్? ఇన్ యూట్యూబ్ నియర్లీ 10 to 15 డేస్ మేము అంటే 10 to 15 క్లాసెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తాం సార్. సో అరౌండ్ 15 క్లాసెస్ మేము ఫ్రీగా అప్లోడ్ చేస్తాం. ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఫస్ట్ 15 డేస్లో ఏదైతే సిలబస్ జరుగుతుందో అవి మీకు యూట్యూబ్లో ఫ్రీగా ఉంటాయి సార్. సో కంప్లీట్లీ దీస్ ఆర్ క్లాసెస్ పర్చేస్ చేసుకోవాల్సిందే. సో మీ ఇష్టం అమ్మ, మీరు ఏ మోడ్లో అయినా క్లాసెస్ వినొచ్చు. ఫేస్ టు ఫేస్ కావాలి అనుకుంటే రండి, బట్ ఫ్యాకల్టీ లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో దట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్
సార్ నేను ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్నాను సార్. బట్ బాగా రాయలేకపోతున్నాను. నేను ర్యాంక్ కోసం ప్రిపేర్ అవుతాను. బట్ నాకు కంప్లీట్ కోచింగ్ కావాలి అంటే యెస్ దిస్ బ్యాచ్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ. అండ్ లైవ్ ఎట్ హోమ్ సార్. మీ ఇంట్లో కూర్చొనే మీరు చదవచ్చు. కంప్లీట్‌గా మేము ట్రాక్ చేస్తూ ఉంటాం. వీకెండ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం అమ్మ. రికార్డెడ్ క్లాసెస్ అయినా కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎన్ని డేస్ మేము యూట్యూబ్లో లైవ్కి వస్తాం సార్? 10 to 15 డేస్ మాత్రమే ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఫేస్ టు ఫేస్లో జరుగుతాయో అవి మీకు లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ యూట్యూబ్లో. సో ఇప్పుడు సార్ మరి ఇప్పుడు December 21 అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయింది బ్యాచ్. సో మరి బ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు కోచింగ్ ఎన్ని డేస్ సార్? కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ అవర్స్ ఏంటి? రివిజన్ ఎగ్జామ్స్ ఏంటి అనే డౌట్ వస్తుంది కదమ్మా మీకు. ఎస్, ఫర్ దట్ ఓన్లీ ఐ విల్ ప్రొవైడ్ యూ కంప్లీట్ డీటెయిల్స్ విత్ ఇన్ 5 minutes మా. దెన్ ఆఫ్టర్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది సిఎంఏ ఇంటర్ అంటే ఏంటి, అసలు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలా పాస్ అవ్వాలి, దాని గురించి మాట్లాడి మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సార్. ఓకే అమ్మా. ఎస్, అసలు సార్ కోచింగ్ ఎన్ని మంత్స్ ఇస్తారు సార్? ఈ బ్యాచ్ వచ్చేసరికి కంప్లీట్గా సిఎంఏ ఇంటర్ కోచింగ్. ఎస్ సార్. ఈ డిసెంబర్ మంత్లో ఒక 10 days అమ్మ, అంటే December 21 నుండి డిసెంబర్ మంత్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనవరిలో మనకి పొంగల్ హాలిడేస్ ఉంటాయమ్మా, పర్లేదు మీరు జాయిన్ అయినా పొంగల్ హాలిడేస్ కామన్గానే ఉంటాయి. ఎవ్రీ సండే మీకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఖాళీగానే ఉంటారమ్మా. సండే మాత్రం ఓన్లీ ఎగ్జామ్ జరుగుతుంది సార్ మార్నింగ్ టైంలో, తర్వాత మీరు ఫ్రీ అవుతారు. బట్ మీకు ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఎస్ సార్, జూలై మిడ్ వరకు అమ్మ, జూలై మిడిల్ వరకు మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా మనం కౌంట్ చేసుకుంటే సో ఇక్కడ మనకి ఒక 10 days అండ్ జూలైలో ఒక మిడ్ కాబట్టి ఒక 1 monthగా కౌంట్ చేసుకుంటే సో టోటలీ మనకి ఎన్ని మంత్స్ కోచింగ్ ఉంటుందమ్మా ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 month ఇటు అంటే December 21 నుండి కదమ్మా, అండ్ జూలైలో మిడిల్ వరకు కాబట్టి సో మనకు అది ఒక 1 month అనుకుంటే 2, 3, 4, 5, 6, 7 months అమ్మా. డీటెయిల్డ్ కోచింగ్ ఉంటుంది. వీటిల్లో మనకి హాలిడేస్ ఎక్కడ ఉంటాయమ్మా? మ్యాక్సిమం పొంగల్కి ఎక్కువ హాలిడేస్ ఉంటాయి, ఉగాది, శ్రీరామనవమి ఇలా వన్ డే హాలిడే ఉంటుంది అంతే. మీకు ఎవ్రీ సండే కూడా హాలిడే ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మీకు 7 months డీటెయిల్డ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు మాకు ఏ బ్యాచ్ సజెస్ట్ చేస్తారు సార్ మీరు? సార్ మీరు లైవ్ బ్యాచ్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఫేస్ టు ఫేస్ బ్యాచ్ సజెస్ట్ చేస్తారా, రికార్డెడ్ అంటే ఫేస్ టు ఫేస్ బ్యాచ్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయి అండ్ నైట్ టైం మొత్తం స్టడీ అవర్స్ జరుగుతాయి అమ్మ స్టూడెంట్స్కి. అది అడ్వాంటేజ్ ఇన్ ఫేస్ టు ఫేస్ బ్యాచ్. సో ఓకే, జూలైలో కంప్లీట్ అయిపోయింది కదమ్మా. మీరు ఎవరైతే బోత్ గ్రూప్స్కి మీరు జాయిన్ అయిపోతున్నారో ఇక్కడ ఎస్ సార్ December 24 ఎగ్జామ్స్ కోసం మీకు 7 monthsలో కోచింగ్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ ఏం చేస్తామమ్మా అంటే మీకు రివిజన్ ఎగ్జామ్స్ ప్లస్ స్టడీ అవర్స్ అమ్మ. సో మిమ్మల్ని కోచింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఓన్గా ప్రిపేర్ అవ్వమంటే కష్టం కాబట్టి మేము కొన్ని సబ్జెక్ట్స్ని రివైజ్ చేస్తూ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం సార్ మీకు. ఓకేనమ్మా సార్. ఇవి ఎన్ని మంత్స్ జరుగుతాయమ్మా? సో కంప్లీట్గా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అమ్మ. సో మనకి డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉండిపోతాయి. అంటే 4 months వచ్చేసరికి మీకు 4 months వచ్చేసరికి హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ టు. మనకి 4 months వచ్చేసరికి ఏంటమ్మా ఇక్కడ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ ఉంటాయమ్మా. సో దిస్ ఇస్ అన్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ యువర్ బ్యాచ్ అమ్మా. సో ఇప్పుడు మీకు కామన్గా వచ్చే ఒక డౌట్ ఏంటి సార్ అంటే, సార్ ఈ బ్యాచ్లో మేము ఎలా జాయిన్ అవ్వాలి, సార్ ఈ బ్యాచ్లో మేము ఎలా జాయిన్ అవ్వాలి, ఈ డౌట్ కామన్గా వస్తుంది మీకు. ఏ సార్, సార్ నేను ఫేస్ టు ఫేస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా, అదర్వైజ్ నేను ఇక్కడ లైవ్కి వెళ్ళాలనుకున్నా, రికార్డెడ్ క్లాసెస్ పర్చేస్ చేయాలనుకుంటున్నా. సో కంప్లీట్ డీటెయిల్స్ ఎవరు చెప్తారు సార్ అంటే, నో ఇష్యూమా, యూ కెన్ కాంటాక్ట్ విత్ దీస్ ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. కావాలంటే ఈ యూట్యూబ్ వీడియో ఉంది కదమ్మా, దాని బిలో కూడా మనకి ఆ నెంబర్స్ ఉన్నాయి. ఎస్ సార్, యూ కెన్ కాంటాక్ట్ విత్ ది 8125967059 ma. This is one number. Another one 9618560
819 ఈ 2 నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే దే విల్ ప్రొవైడ్ యూ డీటెయిల్స్ అబౌట్ దిస్ బ్యాచ్ ఇన్ డీటెయిల్డ్ మేనర్ మా. దే విల్ ప్రొవైడ్ యూ డీటెయిల్స్ అబౌట్ దిస్ బ్యాచ్ ఇన్ డీటెయిల్డ్ మేనర్. నెక్స్ట్ థింగ్ మా, నెక్స్ట్ థింగ్ సార్ ఇప్పుడు ఈ బ్యాచ్ డీటెయిల్స్ ఇవ్వమ్మా, బట్ నేనైతే ఫేస్ టు ఫేస్ బ్యాచ్ సజెస్ట్ చేస్తాను. అండ్ మీ విషయమ్మా మీరు ఏ బ్యాచ్ జాయిన్ అవుతారు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి సార్ మొన్నే ఫౌండేషన్ ఎగ్జామ్ క్లియర్ చేసి వచ్చాం సార్. దెన్ సిఎంఏ ఎంటర్ గురించి మాకేమీ తెలియదు. సో అన్ని సబ్జెక్ట్స్ అలానే డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్డ్ మేనర్గా, అంతేకాని క్రాష్ బ్యాచ్ కాదు, యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ కాదమ్మా. దిస్ ఇస్ అన్ రెగ్యులర్ బ్యాచ్ ఇన్ డీటెయిల్డ్గా సో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ సబ్జెక్ట్ అరౌండ్ 150 to 200 అవర్స్ ఉంటాయమ్మా. సో మనం అసలు సిఎంఏ ఇంటర్లో సార్ ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి సిఎంఏ ఇంటర్ని అనే దాని గురించి మాట్లాడదాం సార్. సో మన కోర్స్ ఇప్పుడు సిఎంఏలో సెకండ్ లెవెల్లో ఉన్నాం సార్ మనం. వాట్ ఈస్ ద సెకండ్ లెవెల్ అమ్మా? సిఎంఏ ఇంటర్. సో దీన్ని ఈ లెవెల్ని మీరు క్రాక్ చేయాలి అంటే సో మీరు 2 గ్రూప్స్ గురించి నేర్చుకోవాలి సార్. సో హౌ మెనీ గ్రూప్స్ మా? 2 గ్రూప్స్. ఫస్ట్ వచ్చేసరికి ఎస్ సార్ గ్రూప్ 1. ఫస్ట్ వచ్చేసరికి గ్రూప్ 1 అండి. సో సెకండ్ మనకి గ్రూప్ 2 ఉంటుందమ్మా. సెకండ్ మనకి గ్రూప్ 2 ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఫౌండేషన్లో ఆల్రెడీ 4 పేపర్స్ అటెంప్ట్ చేసి ఉంటారు. ఫస్ట్ అక్కడ పేపర్ నెంబర్ 1, 2, 3, 4 అని కౌంట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం గ్రూప్ 1లో స్టార్ట్ చేసే ఫస్ట్ పేపర్ ఎంతమ్మా? నెంబర్ పేపర్ 5. సో అలా మనకి పేపర్ నెంబర్ 6, పేపర్ నెంబర్ 7, పేపర్ నెంబర్ 8, అలా మనకి టోటల్గా ఫస్ట్ గ్రూప్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా? 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫౌండేషన్లో ఆల్రెడీ మనకి ఎస్ సార్, ఆల్రెడీ మనకి 4 పేపర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇంటర్ మనకి ఆల్రెడీ ఎలా స్టార్ట్ అవుతాయి సార్ అంటే 1 minute. ఇన్ ఇంటర్ మనకి పేపర్ 5 నుండి స్టార్ట్ అవుతాయి సార్. సో మరి సెకండ్ గ్రూప్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ అంటే ఇక్కడ పేపర్ నెంబర్ 9 నుండి స్టార్ట్ అవుతాయమ్మా. ఇక్కడ 8తో ఎండ్ అయింది కాబట్టి పేపర్ నెంబర్ 9, పేపర్ నెంబర్ 10, పేపర్ నెంబర్ 11, పేపర్ నెంబర్ 12 అండి. సో సబ్జెక్ట్ నేమ్స్ కూడా మీకు కంప్లీట్గా తెలియదు కాబట్టి ఎస్ సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసరికి మనకి లా సార్. అంటే ఫౌండేషన్లో మనకున్న సబ్జెక్టే కొంచెం అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి బిజినెస్ లాస్ అండ్ ఇక్కడ ఎథిక్స్ అనే ఇంకొక పార్ట్ కూడా యాడ్ అవుతుంది సార్. టోటల్లీ మనకి 100 మార్క్స్ బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్. సెకండ్ వచ్చేసరికి మనకి పేపర్ నెంబర్ 6 వచ్చేసరికి ఫినాన్షియల్ అకౌంటింగ్ మా. సింపుల్ అంటే మీకు ఏదైతే అకౌంటింగ్ ఉందో అదే ఇక్కడ కంటిన్యూ అయిపోతుందమ్మా. ఫినాన్షియల్ అకౌంటింగ్ ఫౌండేషన్లో మీరు అకౌంట్స్ నేర్చుకుని ఉంటారు, సేమ్ కంటిన్యూ అవుతుంది సార్. తర్వాత పేపర్ 7 సార్, దీన్ని హైలైట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మన పేపర్ ఇదే సార్. సో టోటలీ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సార్. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో నెక్స్ట్ పేపర్ నెంబర్ 8 వచ్చేసరికి కాస్ట్ అకౌంటింగ్ సార్. ఇప్పుడే మీకు క్లాస్ కంప్లీట్ అయింది, శివాస డీల్ చేశారు సార్ ఈ పేపర్ మీకు. కాస్ట్ అకౌంటింగ్ ఇది గ్రూప్ 1 అండి. నెక్స్ట్ గ్రూప్ 2లో మనకి సార్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయనేది చూస్తే ఓం కాదమ్మా, ఇది ఓఎం అండ్ ఎస్ఎం, ఆపరేషనల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సార్. సో పేపర్ నెంబర్ 9గా ఉంటుంది. గ్రూప్ 2లో ఫస్ట్ సబ్జెక్ట్ అమ్మా అది. నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేట్ అకౌంటింగ్. సో అకౌంటింగ్ కంపెనీ అకౌంట్స్ అంటారు సార్ నార్మల్గా చెప్పాలంటే. కార్పొరేట్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ సార్. సెకండ్ వచ్చేసరికి కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ అంటే ఇది కంపెనీ అకౌంట్స్, ఆడిట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందమ్మా. రెండు కలిపి మనకు 100 మార్క్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి మనకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ పేపర్ నెంబర్ 11 వచ్చేసరికి ఏంటమ్మా? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ డేటా అనలిటిక్స్, బిజినెస్ డేటా అనలిటిక్స్ అంటారమ్మా. వాట్ ఇస్ దట్ మా? బిజినెస్ డేటా అనలిటిక్స్.
సో ఇది మనకి పేపర్ నెంబర్ 11లో ఉంటుంది. దెన్ వాట్ ఇస్ దట్ పేపర్ నెంబర్ 12 అండి. పేపర్ నెంబర్ 12 వచ్చేసరికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ మా. పేపర్ నెంబర్ 12 వచ్చేసరికి వాట్ ఇస్ దట్ మా మేనేజ్మెంట్ అకౌంటింగ్. సార్ ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే మీరు కొత్తగా అకౌంటింగ్ అనుకోవద్దమ్మా, కాస్టింగ్. ఇది కూడా పేపర్ నెంబర్ 8 కాస్టింగ్, పేపర్ నెంబర్ 12 కూడా కాస్టింగ్ అండి. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని ఏముంటుందంటే సార్ ఇప్పుడు వీటిల్లో ప్రతి పేపర్ కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ రాయాలమ్మా. ప్రతి పేపర్ కూడా ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ రాయాలమ్మా? 100 మార్క్స్కి ఎగ్జామ్ రాయాలి. సో మరి అలాంటప్పుడు మీరు డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటి సార్ ఈ సిఎంఏ ఇంటర్లో అంటే? ఎస్ సార్, నేను ఓన్లీ డైరెక్ట్ ట్యాక్స్ డీల్ చేస్తానమ్మా. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి మందీప్ సార్ డీల్ చేస్తారమ్మా. సో ఇది నేను డీల్ చేస్తాను. నెక్స్ట్ సార్ ఇప్పుడు మార్క్స్ ఎలా సార్ అలొకేట్ చేసేది? ఎన్ని మార్క్స్ రావాలి గ్రూప్ క్వాలిఫై అవ్వాలంటే, ఏదో బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ మనం తెచ్చుకోవాలి, దాని గురించి మాట్లాడతాం సార్. సో జస్ట్ ఒక కేస్ 1 అనుకుంటే, ఎస్ సార్, కేస్ 1 స్టూడెంట్ ఇఫ్ హీ అపియర్డ్ ఫర్ ద గ్రూప్ 1, ఇఫ్ అటెంప్టెడ్ ఓన్లీ గ్రూప్ 1. ఓకే, స్టూడెంట్ ఒకవేళ ఓన్లీ గ్రూప్ 1 క్లాస్ అపియర్ అయ్యి ఉంటే, సో అతను ఆ గ్రూప్ 1 రాశాడు, ఆ గ్రూప్ 1 పాస్ అవ్వాలి అంటే తన క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటి సార్ అంటే ఎవ్రీ సబ్జెక్ట్, అంటే గ్రూప్ 1లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్? 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ సబ్జెక్ట్లో అంటే ఏంటి సార్? పేపర్ నెంబర్ 5, 6, 7 అండ్ 8లో ఎవ్రీ సబ్జెక్ట్లో అట్లీస్ట్ 40 మార్క్స్ రావాలి సార్. అంటే 40 అయినా 40 కన్నా ఎక్కువ రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కండిషన్ కూడా ఉంది సార్, అంటే పాస్ అవ్వడానికి ఇంకొక పాయింట్ కూడా మనం చెక్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి ఏంటి సార్ అంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి మన గ్రూప్ 1లో, ఆ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ టోటల్ చేస్తే దీన్ని అగ్రిగేట్ అంటారు సార్. ఈ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ టోటల్ చేస్తే 200 ఈక్వల్ ఆర్ 200 కన్నా అబోవ్ రావాలి సార్. 200 కన్నా ఈక్వల్ కానీ 200 కన్నా అబోవ్ రావాలి. అండ్ 4 సబ్జెక్ట్స్ ఏంటి సార్? పేపర్ 5, పేపర్ 6, పేపర్ 7, పేపర్ 8 గ్రూప్ 1లో. ఈ 2 కండిషన్స్ కానీ సాటిస్ఫై అయితే అంటే ఏంటి సార్? ఎవ్రీ సబ్జెక్ట్లో 40 వచ్చి టోటల్గా కూడా 200 క్రాస్ అయితే మనం గ్రూప్ 1 క్వాలిఫై అయినట్లే సార్. అది గ్రూప్ 1 రాయొచ్చా లేకపోతే బోత్ రాయొచ్చా అనేది అది ఇండివిజువల్ డెసిషన్ అండి. ఆ ప్రిపరేషన్ అండ్ కోచింగ్ డిపెండ్స్ బేస్ చేసుకొని రాస్తారు. బట్ ఈ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఆల్మోస్ట్ కాదు సార్ 99% to 100% అందరూ బోత్ గ్రూప్సే రాస్తారు సార్. బికాస్ మనకి 7 months కోచింగ్ ఉంటుంది, 4 months ప్రిపరేషన్ అండ్ స్టడీ అవర్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మన స్టూడెంట్స్ అందరూ బోత్ గ్రూప్సే రాస్తారు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం చెప్తున్నాం సార్. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసరికి ఒకవేళ స్టూడెంట్ సార్ గ్రూప్ 2 అటెంప్ట్ చేస్తే సార్, గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఏం డిఫరెన్స్ ఏం లేదు సార్, ఓన్లీ గ్రూప్ 2 అటెంప్ట్ చేస్తే. సో ఇక్కడ ఏమి కాపీ పేస్ట్ అమ్మా. సో ఎవ్రీ సబ్జెక్ట్లో ఎంత రావాలండి? 40 మార్క్స్ రావాలి. బట్ రిమైనింగ్ అన్ని 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ 9, పేపర్ 10, పేపర్ 11, పేపర్ 12 ఈ 4 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ టోటల్ చేస్తే ఎంతకన్నా ఎక్సీడ్ అవ్వాలమ్మా? 200 కానీ 200 కన్నా ఎక్కువ రావాలి. సో ఇలా గ్రూప్ 1 అయినా రాయొచ్చు, గ్రూప్ 2 అయినా రాయొచ్చు అండి. నెక్స్ట్ బోత్ గ్రూప్స్ రాస్తే అడ్వాంటేజ్ ఏంటి అది మాట్లాడుకోవాలమ్మా మనం. సో మా స్టూడెంట్స్ మ్యాక్సిమం బోత్ గ్రూప్సే రాస్తారు సార్. సో వాళ్ళ గురించి మాట్లాడదాం. సో బోత్ గ్రూప్స్ ఏంటి? సో ఒకవేళ స్టూడెంట్ బోత్ గ్రూప్స్ రాస్తే, ఇఫ్ అటెంప్టింగ్ బోత్ గ్రూప్స్, సరే ఏ బోత్ గ్రూప్స్ అటెంప్ట్ చేసినప్పుడు సేమ్ పాయింట్ అమ్మా, ఎవ్రీ సబ్జెక్ట్లో 40 మార్క్స్ రావాలి. మనకి 100 మార్క్స్ పేపర్ కదండి, ఎవ్రీ సబ్జెక్ట్లో 40 మార్క్స్ వస్తే చాలండి. నెక్స్ట్ వచ్చేసరికి సార్ టోటల్ 8 సబ్జెక్ట్, ఇక్కడ బోత్ గ్రూప్స్ రాస్తున్నాం కాబట్టి టోటల్ 8 సబ్జెక్ట్స్ మార్క్స్ని మనం టోటల్ చేస్తే సార్ మనకి 400 రావాలి సార్. 400 ఎక్సీడ్ ఆర్ ఈక్వల్, ఈ 2 కండిషన్స్. ఏం లేదు సార్, అక్కడ 200 ఇక్కడ 400 రీప్లేస్. సో ఇందాకేదో అన్నారు బోత్ గ్రూప్స్ ఒకవేళ మీరు అటెంప్ట్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అన్నారు. ఓకే, సో వాట్ ఈస్ దట్ అడ్వాంటేజ్? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం సార్. ఎస్ సార్, సో మనకి గ్రూప్ 1లో సో టోటల్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, అండ్ గ్రూప్ 2లో
4 సబ్జెక్ట్స్. సో గ్రూప్ 1 వచ్చేసరికి పేపర్ నెంబర్ 5, పేపర్ నెంబర్ 6 అండ్ పేపర్ నెంబర్ 7 అండ్ పేపర్ నెంబర్ 8. దానిలో 7 ఇంపార్టెంట్ సార్, డిటిఐడిటి. సో నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ నెంబర్ 9 అండ్ పేపర్ నెంబర్ 10 అండ్ పేపర్ నెంబర్ 11 అండ్ పేపర్ నెంబర్ 12 ఉన్నాయి సార్. సో జస్ట్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసి బోత్ గ్రూప్స్ ఒకే అటెంప్ట్లో రాసినప్పుడు సో తనకు వచ్చిన మార్క్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం సో 45 ఇన్ పేపర్ నెంబర్ 5, 56 ఇన్ పేపర్ నెంబర్ 2, సో 68 సార్ ఇన్ పేపర్ నెంబర్ 7 అండ్ మన పేపర్ కాబట్టి నెక్స్ట్ సార్ 40 మార్క్స్ ఇన్ పేపర్ నెంబర్ 8. సో వీటిని మనం టోటల్ చేసుకుంటే సో మనకి 209 మార్క్స్ వచ్చేసాయి. బట్ ఇప్పుడు పాస్ అనుకోవడం అంటే గ్రూప్ 1 అలా కాదు, బోత్ రాశారు కాబట్టి చూద్దాం. సో పేపర్ నెంబర్ 9 వచ్చేసరికి మన వాడికి 52 మార్క్స్ అండ్ పేపర్ నెంబర్ 10 వచ్చేసరికి 40, నెక్స్ట్ 60 మార్క్స్ ఇన్ పేపర్ నెంబర్ 11, 41 మార్క్స్ ఇన్ పేపర్ నెంబర్ 12 వస్తాయి. సార్ ఈ టోటల్ చూస్తే మనకి ఎన్ని వస్తాయి సార్? నథింగ్ బట్ 193. సార్ ఇప్పుడు బోత్ గ్రూప్స్ రాస్తే ఏంటి సార్? ఎవ్రీ సబ్జెక్ట్ 40 రావాలి. ఐ థింక్ మనం కంపేర్ చేస్తే టోటల్ 8 పేపర్స్లో కూడా స్టూడెంట్కి 40 మార్క్స్ వచ్చేసాయి. బట్ టోటల్ చేసినప్పుడు సార్ ఇప్పుడు గ్రూప్ వైజ్గా చూస్తే ఈ గ్రూప్ ఫెయిల్ అన్నట్లు, కానీ బోత్ గ్రూప్స్ అప్పుడు ఏం చేయాలి సార్? 8 సబ్జెక్ట్ టోటల్ తీసుకోవాలి. కాబట్టి ఈ 8 సబ్జెక్ట్ టోటల్ మన వాడికి టోటల్ 402 వచ్చాయి సార్. రిజల్ట్ ఏంటి సార్? పాస్. అంటే మీరు ఎప్పుడైతే బోత్ గ్రూప్స్ రాస్తారో ఒక గ్రూప్లో అగ్రిగేట్ ఇంకొక గ్రూప్లో సెట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో బోత్ గ్రూప్స్ రాసిన వాళ్ళకి డెఫినెట్లీ ఇట్ విల్ బి అడ్వాంటేజ్ సార్. సో ఒకవేళ మనవాడు ఇదే గ్రూప్ 1 సపరేట్, గ్రూప్ 2 సపరేట్గా రాస్తే ఓన్లీ గ్రూప్ 1 పాస్ అయినట్లు, గ్రూప్ 2 ఫెయిల్. పేపర్ నెంబర్ అది నెక్స్ట్ కేస్ సార్, అది నెక్స్ట్ కేస్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్స్ మోస్ట్లీ ఏంటి సార్ అంటే ఎగ్జామ్షన్స్ ఏంటి, అసలు ఎగ్జామ్షన్స్ గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సార్. ఆ ఎగ్జామ్షన్స్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఎగ్జామ్షన్స్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. సో మనాడు డిసెంబర్లో ఓన్లీ సో ఒక అటెంప్టే రాస్తున్నాడు సార్. ఫస్ట్ అటెంప్ట్ నెంబర్ 1. సో ఓన్లీ అది కూడా మనవాడు గ్రూప్ 1 రాస్తున్నాడు సార్. ఓన్లీ గ్రూప్ 1 రాస్తున్నాడు. సో గ్రూప్ 1 రాస్తున్నప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు పేపర్ నెంబర్ 5, పేపర్ నెంబర్ 6, పేపర్ నెంబర్ 7, పేపర్ నెంబర్ 8 ఉంది. సో ఫస్ట్ 42 మార్క్స్ వచ్చాయి సార్. నెక్స్ట్ 55 వచ్చాయి. నెక్స్ట్ మీరు గెస్ చేయొచ్చు 72 వచ్చాయి సార్. నెక్స్ట్ వచ్చేసరికి 35 మార్క్స్ వచ్చాయి సార్ నెంబర్ 8లో. సార్ ఇప్పుడు స్టూడెంట్ పాస్ ఆ ఫెయిల్ అంటే ఫెయిల్ సార్. ఎందుకు సార్? ఎవ్రీ సబ్జెక్ట్లో 40 మార్క్స్ క్రాస్ అవ్వాలి కాబట్టి పేపర్ నెంబర్ 8లో క్రాస్ అవ్వలేదు. కానీ టోటల్ చూస్తే 204 వచ్చాయి. బట్ ఎండ్ రిజల్ట్ మనం చూసుకుంటే ఫెయిల్ విత్ ఎగ్జంప్షన్ అని ఇస్తారు సార్. ఫెయిల్ విత్ ఎగ్జంప్షన్ అని ఇస్తారు అంటే ఏంటి సార్? ఏదైనా ఒక పేపర్లో మోర్ దెన్ 60 మార్క్స్ వస్తే ఆ పేపర్ని మీరు నెక్స్ట్ అటెంప్ట్ రాయాల్సిన అవసరం లేదు, మీరు ఎగ్జామ్ట్ అవుతారు. సో ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళేటప్పుడు గ్రూప్ 2లో అవును అవి ఎగ్జామ్షన్స్ చెప్తాను. నెక్స్ట్ సార్ సెకండ్ అటెంప్ట్ రాసేటప్పుడు మనవాడు రెండు గ్రూప్స్ రాస్తేనా? రెండు గ్రూప్స్ రాస్తే గ్రూప్ వైజ్ ఇక్కడ మనకు ఒక ఎగ్జామ్షన్ ఇస్తారు సార్, ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఇస్తారు. గ్రూప్ వైజ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. నో 50-50, అక్కడ 50 ఇక్కడ 50. సో ఇప్పుడు అదే సార్ ఇక్కడ చెప్పేది, దీనిలో అర్థమైంది. సో ఇప్పుడు మనకి పేపర్ నెంబర్ 5 మ్యాండేటరీగా మనోడు రాయాలి సార్. పేపర్ నెంబర్ 6 కూడా రాయాలి. పేపర్ నెంబర్ 7 అపియర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది తన ఇష్టం. సో మనోడు మళ్ళీ ఏం చేస్తున్నాడు సార్? గ్రూప్ 1 సెకండ్ అటెంప్ట్ రాయడానికి వెళ్ళిపోయాడు. రాస్తున్నప్పుడు పేపర్ నెంబర్ 5, పేపర్ నెంబర్ 6, పేపర్ నెంబర్ 7, పేపర్ నెంబర్ 8. కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో మనోడు తీసుకోవాలి అని అనుకుంటే ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడు సార్. అటెండ్ అవ్వనప్పుడు తనకు ఓన్లీ 50 మార్క్సే ఇస్తారు. ఎందుకు సార్? అగ్రిగేట్ కౌంట్ చేసేటప్పుడు మనకి 72 మార్క్స్ ఉన్నా కానీ సెకండ్ అటెంప్ట్లో మనకి అది 50గానే కౌంట్ అయింది. ఓకే, ఒకవేళ సెకండ్ అటెంప్ట్లో 49 మార్క్స్ తన ఎగ్జామ్కి అటెండ్ అయితే 49 అండ్ 60 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 50 మార్క్స్ ఆల్రెడీ ఇక్కడ నుండి క్యారీ అవుతాయి కాబట్టి పేపర్ నెంబర్ 8లో 55 మార్క్స్ వస్తాయి. సో టోటల్ వచ్చేసరికి మన వాడికి ఎస్ఆర్ 214 అవుతాయి. సో ఆటోమేటిక్గా రిజల్ట్ విల్ బి పాస్. రిజల్ట్ పాస్ సార్. ఇక్కడ సిఎల్లో అయితే మనకి ఏంటి సార్ అంటే అగ్రిగేట్ కౌంట్ చేసేటప్పుడు 60 ఎన్ని అయితే మార్క్స్ వచ్చాయో అన్ని కౌంట్ చేస్తారు.
బట్ ఇక్కడ మనకి ఏం చేస్తారు సార్ అంటే 72 వచ్చినా కానీ అగ్రిగేట్లో కౌంట్ చేసేటప్పుడు ఓన్లీ 50 కౌంట్ చేస్తారు ఫస్ట్. దెన్ రిమైనింగ్ 3 అటెంప్ట్స్ సార్ ఈ ఎగ్జామ్షన్ ఏదైతే వస్తుందో అది మనకి 3 అటెంప్ట్స్ వ్యాలిడ్ సార్. ఇది మనం 3 అటెంప్ట్స్ క్యారీ చేసుకోవచ్చు. పేపర్ ఈ ఎగ్జామ్షన్ ఇవ్వరు మనకి. ఏదైతే ఫస్ట్ ఒక అటెంప్ట్లో ఎగ్జామ్షన్ వచ్చినప్పుడు దెన్ మళ్ళీ ఎగ్జామ్షన్కి ఒకవేళ సరే ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేద్దాం. సపోజ్ ఇక్కడ 30 వచ్చాయి. సో ఆటోమేటిక్గా ఈ టోటల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఫెయిల్ మనం. ఎందుకు సార్ ఫెయిల్ అయిపోయాడు? ఎందుకు ఒక సబ్జెక్ట్లో 40 రాలేదు కాబట్టి. బట్ మరి ఏ ఎగ్జామ్షన్ క్యారీ చేస్తాడు సార్ అంటే తన ఎగ్జామ్షన్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ 72 మార్క్స్ వచ్చిన ఎగ్జామ్షనే క్యారీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ అటెంప్ట్కి. ఓన్లీ 1 ఎగ్జామ్షన్ ఇస్తారు సార్. బట్ గ్రూప్ వైజ్ ఈ కెన్ టేక్ ది మల్టిపుల్ ఎగ్జామ్షన్. ఫస్ట్ ఒక గ్రూప్ రాశారు, ఒక ఎగ్జామ్షన్ వచ్చింది. తర్వాత బోత్ రాస్తున్నారు, సెకండ్ గ్రూప్లో ఎగ్జామ్షన్ వచ్చింది. ఈ రెండు క్యారీ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి క్వాలిఫికేషన్ క్రైటీరియా సార్. ఎగ్జామ్షన్స్ ఎప్పుడు వస్తాయి సార్ మనకి? ఏదైనా సబ్జెక్ట్లో 60 కన్నా ఎక్కువ వస్తే, 60 ఆర్ 60 కన్నా ఎక్కువ వస్తే దెన్ మనం ఆ ఎగ్జామ్షన్ ఏం చేయాలి సార్? మన నెక్స్ట్ అటెంప్ట్స్ క్యారీ చేయొచ్చు. మోస్ట్లీ సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మాకు 50 కన్నా ఎక్కువ వస్తాయి అనుకున్న వాళ్ళు ఎగ్జామ్షన్ సరెండర్ చేసేసి మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు. బట్ సేఫ్ సైడ్ ఏంటి సార్ అంటే బోత్ గ్రూప్స్ రాసే వాళ్ళకి డెఫినెట్లీ ఈ అగ్రిగేట్ హెల్ప్ అవుతుంది. అండ్ ఎగ్జామ్షన్స్ ఎవరికైనా ఒక అటెంప్ట్లో వచ్చింది, నెక్స్ట్ అటెంప్ట్లో ఆ ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామ్షన్స్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి. 60 అండ్ మోర్ దెన్ 60 వచ్చిన వాళ్ళకే ఎగ్జామ్షన్ డీటెయిల్స్ వస్తాయి. సో మనకి ఈ 8 పేపర్స్ మనం మాట్లాడుకుంటే 8లో ఒక పేపర్ 7 గురించి మనం డిస్కషన్ స్టార్ట్ చేయాలి సార్. సో పేపర్ 7 వచ్చేసరికి మనకి ఎస్ సార్ పేపర్ 7 వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్ 100 వస్తాయి సార్. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో దీనిలో ఫస్ట్ టోటల్ 100 మార్క్స్ పేపర్ అనుకుంటే సో 50 మార్క్స్ ఫర్ ద డైరెక్ట్ ట్యాక్స్ అండ్ రిమైనింగ్ 50 మార్క్స్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో మనకి ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ పేపర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే సో ఈ పేపర్ అంటే పేపర్ నెంబర్ 7 ఏదైతే ఉందో ట్యాక్స్ అనుకోవచ్చు మనం. టాక్సేషన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే సార్ మనకి సెక్షన్ ఏ ఎంసీక్యూస్ అండ్ నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంటుంది. ఎంసీక్యూ పార్ట్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంటుంది. సరే ఈ ఎంసీక్యూ పార్ట్స్లోనే మోర్ దెన్ 30 మార్క్స్ మనం అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్. రిమైనింగ్ 70 మార్క్స్ అంటే ఎక్స్క్లూడింగ్ చాయిస్ సార్ 70 మార్క్స్ మనకి డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంది. ఎస్ సార్. పేపర్ నెంబర్ 7 వచ్చేసరికి మనకి డైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితే సో దీనిలో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఓన్లీ టాపిక్ ఓన్లీ పేపర్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ పార్ట్ నేను డీల్ చేస్తాను సార్. అండ్ 6 to 8 సో మనకి లైవ్లో మందీప్ సార్ ఇండైరెక్ట్ ట్యాక్స్తో కనెక్ట్ అవుతారు సార్. 6 to 8 మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ మందీప్ సార్ కనెక్ట్ అవుతారు. సో ఫస్ట్ కామన్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం సార్, ట్యాక్స్ గురించి మాట్లాడదాం. సో ఆటోమేటిక్గా తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ప్లీజ్ గివ్ ద హెడింగ్ ఇన్ యువర్ నోట్స్ సార్. సో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ పేపర్ నెంబర్ 7 హెడింగ్ ఇచ్చిన తర్వాత సో ప్లీజ్ స్టార్ట్ విత్ ది టాక్సేషన్. Please start the heading with the taxation part, sir. So first, we need to know about the meaning of tax. We need to know about the meaning of tax. సో ట్యాక్స్ గురించి తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం సార్. సో వీ నీడ్ టు నో అబౌట్ ది వాట్ డూ యూ మీన్ బై ది ట్యాక్స్. సార్ ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ గవర్నమెంట్కి పబ్లిక్ ఏం చేస్తుంది సార్, ఒక అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే కెన్ ఐ కలెక్ట్ ది ట్యాక్స్ ఫ్రమ్ యూ సార్ అంటే ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ నో. ఎందుకు సార్? ట్యాక్స్ కలెక్ట్ చేసేది ఎవరు సార్ అంటే ఓన్లీ ఇన్ ఇండియా గవర్నమెంట్. సో సింపుల్ మీనింగ్ మనం మాట్లాడితే సో వాట్ డూ యూ మీన్ బై ద ట్యాక్స్ అంటే ట్యాక్స్ మీన్స్ ఎస్ సార్ ఫీస్ ఆర్ అమౌంట్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ వాట్ మా ఫీస్ ఆర్ అమౌంట్ చార్జ్డ్ ఆర్ కలెక్టెడ్ బై గవర్నమెంట్.
సో ఫీజ్ మీన్స్ నథింగ్ బట్ వీ కెన్ సే ఇట్ యాజ్ అన్ అమౌంట్ సార్. ఈ అమౌంట్ చార్జ్డ్ ఆర్ కలెక్టెడ్ బై ది హుమ్మా గవర్నమెంట్. సో అంటే ఈ ప్రైవేట్ పార్టీస్ కలెక్ట్ చేస్తే అది బ్రైబ్ అవుతుంది, కానీ ట్యాక్స్ అలా అవ్వదు సార్. ఓన్లీ ఎవరు కలెక్ట్ చేసే రైట్ ఉంది సార్, అది గవర్నమెంట్ కలెక్ట్ చేసే రైటే ఉంది. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసరికి సార్, ట్యాక్స్ ఇస్ మ్యాండేటరీ పేమెంట్ ఆర్ వాలంటరీ పేమెంట్ అంటే ఏంటి సార్? మ్యాండేటరీగా కట్టాల్సిన పేమెంటా లేకపోతే డొనేషన్స్ లాగా మనకి ఇష్టమైతే కట్టాలా అంటే, సో ట్యాక్స్ ఇస్ డెఫినెట్లీ మ్యాండేటరీ ఆర్ ఆబ్లిగేటరీ పేమెంట్ సార్. సో ట్యాక్స్ ఇస్ ఆబ్లిగేటరీ ఆర్ మ్యాండేటరీ. సో దట్ మీన్స్ మనకి యాక్ట్లో కానీ ఒక లాలో మనం కట్టాల్సిన ఆబ్లిగేషన్ మనకు వస్తే ఆటోమేటిక్గా మనం పే చేయాల్సిందే. పే చేయకపోతే సో దే విల్ ఇంపోజ్ ది పెనాలిటీస్ యాజ్ వెల్ యాజ్ ప్రాసిక్యూషన్ ఎక్సెట్రా. సో ఆటోమేటిక్గా మనం పే చేయాల్సిందే. పే చేయాల్సిన ఆబ్లిగేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం పే చేయాలి సార్. ఇట్ ఈస్ నాట్ ఎన్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ లైక్ డొనేషన్స్ లాగా ఇష్టమైతే కట్టడం అలాంటిది కాదండి, మ్యాండేటరీగా కట్టాల్సిందే. ఎంసీక్యూకి ఇంపార్టెంట్ సార్ ఈ పాయింట్. ఎస్ సార్, ఒక 2 or 3 స్టార్ మార్క్స్ పెట్టుకోవచ్చు సార్ దీనికి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి, సో ఫస్ట్ పాయింట్లోనే మనకు ఆల్రెడీ తెలిసింది ట్యాక్స్ మ్యాక్సిమం అండ్ ఆల్ కేసెస్లో గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది అని మాట్లాడాం కాబట్టి. సో థర్డ్ పాయింట్, హూ కెన్ కలెక్ట్ ట్యాక్స్? సో ఆల్రెడీ ఆన్సర్ ఫస్ట్ పాయింట్లో ఉందండి, గవర్నమెంట్ అనే ఉంది. బట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, బట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే రైట్ ఎవరు ఇచ్చారు అనే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం సార్. సో గవర్నమెంట్కి ఎవరు కలెక్ట్ చేసే రైట్ ఇచ్చారనేది డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఫర్ దీస్ వీ నీడ్ టు నో అబౌట్ ది సమ్ పాయింట్స్ ఇన్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఐ థింక్ మనకి భారత రాజ్యాంగం అని చదువుతాం కదండి. సో దట్ ఈస్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మొత్తం చదవాల్సిన అవసరం లేదు సార్, ఒక 2 points చదివితే చాలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. సో వీ నీడ్ టు నో అబౌట్ ది ఓన్లీ 2 points. మనకి యాక్ట్లో సెక్షన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏంటి సార్ అంటే, ఏదైనా పాయింట్ని మనం ఫిగర్ అవుట్ చేయాలంటే ఆర్టికల్స్ అనే పాయింట్స్లో చదువుతాం సార్. ఇక్కడ మనకి యాక్ట్లో సెక్షన్స్ ఎలానో అక్కడ ఆర్టికల్స్ అండి, ద సేమ్ థింగ్స్. సో మరి ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి అనేది పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ 2 articles సార్. సో ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎంసీక్యూ, ఆర్టికల్ నెంబర్ 265 అండ్ ఆర్టికల్ నెంబర్ 246. ఆర్టికల్ నెంబర్ 265 అండ్ ఆర్టికల్ నెంబర్ 246, ఈ 2 articles గురించి మనం నేర్చుకోవాలి సార్. ఇప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు అని చెప్పింది ఎవరు సార్ అంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ నెంబర్ 265 చెప్తుంది సార్. బట్ ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ ది ట్యాక్స్ యూ నీడ్ టు గెట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ ది లా. ఎస్ సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ అంటే, నో ట్యాక్స్ షల్ బి లెవీడ్, నో ట్యాక్స్ షల్ బి లెవీడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. సో అంటే ఏం చెప్తున్నారు సార్ అంటే, మీరు ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు గెట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ది వన్ లా. అంటే ఒక లా ఆర్ యాక్ట్ ఆర్ ఒక చట్టం, తెలుగులో చెప్పాలంటే సింపుల్గా, అది లేకుండా మీరు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయలేరు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు మీ లొకాలిటీలో ఉన్న ట్యాక్సెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఏదైనా ట్యాక్స్ మనం పే చేస్తున్నాము అంటే సో దానికి రిలవెంట్ ఒక లా ఉంది కాబట్టి మనం పే చేస్తున్నాం అండ్ వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం త్రూ అవుట్ ది టైం. బట్ అయితే గుర్తుంచుకోండి, ఫస్ట్ 265 ఆర్టికల్ నెంబర్ సేస్ ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ ది ట్యాక్స్ యూ నీడ్ టు గెట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ది వాట్ నాట్ లా. మరి ఈ లాస్ని ఎవరు ఫ్రేమ్ చేయాలి? ఈ లాస్ని ఎవరు ఫ్రేమ్ చేయాలి? సో ఈ లాస్ని ఎవరు ఫ్రేమ్ చేయాలనే క్లారిటీ మనకి 246లో ఇస్తున్నారు సార్. సో దే ఆర్ గివింగ్ ది పార్లమెంట్. ఎస్ సార్, ది పార్లమెంట్. ఎస్ సార్, అండ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ఏంటి సార్, మనకి పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేచర్, so have a power to make the laws on it, have a power to make laws. సో నార్మల్గా చెప్పాలంటే పార్లమెంట్ అంటే సెంట్రల్ లెవెల్ సార్, స్టేట్ లెజిస్లేచర్ అంటే స్టేట్ గవర్నమెంట్ లెవెల్. సో ఇప్పుడు మనకి ఈ డిస్కషన్స్లో కావాల్సిన పాయింట్స్ ఏంటి సార్ అంటే, సార్ ఈ డిస్కషన్స్లో కావాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, మనకి ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 246లో
సో డెఫినెట్లీ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ ఆల్రెడీ ఫ్రేమ్ చేసిన లాస్ అన్ని మనకి లిస్ట్ అయి ఉంటాయి కాబట్టి సో ఒక ఫ్లో చూద్దాం. 7th షెడ్యూల్ వాట్ ఈస్ దట్ మా? సో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. విత్ ఇన్ దట్ ఆర్టికల్స్ మనకి ఏంటి సార్ షెడ్యూల్స్ ఉంటాయి. దానిలో ఒక షెడ్యూల్ తీసుకుందాం సార్. 7th షెడ్యూల్ అంటే మనకి సెక్షన్లో సబ్ సెక్షన్స్ ఎలానో ఆర్టికల్స్లో షెడ్యూల్ సార్. విత్ ఇన్ దట్ 7th షెడ్యూల్ to the article number. Yes sir, what is that article number ma? 246. So having the three lists. So what are the three list names sir? If you are observing the three lists, the first one, list 1, list 2, list 3 sir. List 1, list 2, list 3. But వాటిని ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తే వాటిని ఫస్ట్ లిస్ట్ 1 అనొచ్చు, సెకండ్ వన్ ఈజ్ వాట్ మా లిస్ట్ 2 అనొచ్చు, థర్డ్ వన్ వచ్చేసరికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ వాట్ మా లిస్ట్ 3. సార్ అదర్ నేమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఎస్ మా. లిస్ట్ 1కి మనం యూనియన్ లిస్ట్ అనొచ్చు, లిస్ట్ 2ని మనం స్టేట్ లిస్ట్ అనొచ్చు. ఎస్ సార్ స్టేట్ లిస్ట్ అనొచ్చు. ఎస్ సార్ నెక్స్ట్ లిస్ట్ 3 వచ్చేసరికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ వాట్ మా కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ అంటే ఏంటమ్మా కంబైన్. సో స్టేట్ అండ్ యూనియన్ అంటే ఏంటమ్మా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి ఫ్రేమ్ చేసిన లాస్ అన్నీ కూడా మనకి లిస్ట్ 3లో ఉంటాయి. సో ఇక్కడ మనం లిస్ట్ 1లో ఉన్న లాస్ అంటే ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేస్తే సో దానిలో ఒక ఆర్టికల్ నెంబర్ 246 ఓపెన్ చేస్తే దానిలో 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. ఆ 3 లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో మనకి ఎస్ సార్ ఇన్ దట్ ఫస్ట్ లిస్ట్ వీ హ్యావ్ ఎన్ వాట్ మా లిస్ట్ 1 దట్ ఈస్ అన్ యూనియన్ లిస్ట్. ఎవరమ్మా ఇక్కడ లాస్ని ఫ్రేమ్ చేసేది? పార్లమెంట్ కెన్ మేక్ లాస్. అంటే పార్లమెంట్ అంటే ఎవరమ్మా? నార్మల్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ లాస్ ఫ్రేమ్ చేస్తే ఆ లాస్ అన్నీ కూడా మనకి లిస్ట్ 1 యూనియన్ లిస్ట్లో ఉందమ్మా. సెకండ్ వచ్చేసరికి స్టేట్ లెజిస్లేచర్. వాట్ ఈస్ దట్ మా? స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ లాస్. స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ లాస్ అంటే ఎవరమ్మా? ఇండైరెక్ట్లీ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంకరెంట్ లిస్ట్లో హూ కెన్ మేక్ ఎన్ లాస్ మా? ఈ కాంకరెంట్ లిస్ట్ వచ్చేసరికి బోత్ అంటే ఎవరెవరమ్మా? స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇక్కడ బోత్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఎస్ఆర్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్. సో ఏదైనా యాక్ట్స్ని ఫ్రేమ్ చేయాలి అంటే థర్డ్ లిస్ట్లో ఎస్ సార్ దట్ ఈస్ అన్ కాంకరెంట్ లిస్ట్లో బోత్ ద స్టేట్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్ కెన్ మేక్ ది లాస్. అంటే ఇక్కడ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ మాట్లాడదాం. సో ఇప్పుడు 7th షెడ్యూల్ టు ది ఆర్టికల్ నెంబర్ 246 హ్యావింగ్ దట్ హౌ మెనీ లిస్ట్ మా 3 లిస్ట్ అయితే ఈ లిస్ట్ 1లో ఉన్న యాక్ట్స్ అన్నిటికీ ఒక్కొక్కటి నేమ్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఎస్ సార్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ మరి ఏ లిస్ట్లో ఉంది? ఎయిదర్ స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా, లేకపోతే కంకరెంట్ లిస్టా అంటే సో రిమెంబర్ ది పాయింట్ మా. సో దట్ ఈస్ ఇన్ ద యూనియన్ లిస్ట్ మా. బట్ మన ఎంట్రీ నెంబర్ ఎంత సార్? 1 2 3 4 5 అలా మనకి ఎస్ సార్ ఏ ఎంట్రీ నెంబర్ ఎంతతో ఎంటర్ అయింది సార్ అంటే 82తో ఎంటర్ అయింది సార్. మనం వెరిఫై చేస్తే 1 2 అలా యాక్ట్స్ అన్ని కౌంట్ చేసుకుంటే మన ఎంట్రీ నెంబర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు ఎంటర్ అయింది సార్? ఎంట్రీ నెంబర్ 82తో ఎంటర్ అయింది సార్. దట్ ఈస్ అన్ నేమ్ ఆఫ్ ది యాక్ట్ ఈస్ నథింగ్ బట్ వాట్ మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 నేమ్తో యాడ్ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు మీరు ఫ్లో చెక్ చేసుకుంటే ఎంసీక్యూకి ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎంట్రీ నెంబర్ 82 ఆఫ్ యూనియన్ లిస్ట్ to the 7th schedule, yes sir, to that article number 246 of Constitution of India is given the power to collect the what income tax. అంటే మీరు ఫ్లో అబ్జర్వ్ చేస్తే ఇందాక మాట్లాడాను 246లో లాస్ట్ ఫ్రేమ్ చేశారు సార్ అన్నారు. ఎస్
246లో లాస్ట్ ఫ్రేమ్ చేశారు. రైట్ ఎవరికి ఇచ్చారమ్మా? పార్లమెంట్కి అండ్ స్టేట్ లెజిస్లేచర్కి. అంటే పార్లమెంట్ అంటే ఎవరమ్మా? నార్మల్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కాబట్టి యూనియన్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన లా ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దట్ ఈస్ అన్ ఎంట్రీ నెంబర్ 82 ఆఫ్ యూనియన్ లిస్ట్ టు ద 7th schedule to the article number 246. Yes sir, is given the power to collect the is given వస్తుందా ఇక్కడ ఆఫ్లైన్ నెంబర్? ఎస్, is given the power to collect the what ma income tax. సో ఇప్పుడు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి లాస్ట్ 2 years బ్యాక్ ఏంటి సార్, మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక దిశ యాక్ట్ అని ఫ్రేమ్ చేశారు. మరి అది అక్కడ ఏ లిస్ట్లో ఉండొచ్చు? సో సింప్లీ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వాట్ మా స్టేట్ లిస్ట్. సో ఎందుకు అక్కడ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఫ్రేమ్ చేసిన లాగా. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి సార్? సెంట్రల్ లెవెల్ కాబట్టి దట్ ఈస్ ఇన్ ద లిస్ట్ 1 మా. అలానే మనకి ఎప్పుడో ఒక 2012 ఆ అరౌండ్ టైంలో నిర్భయ యాక్ట్ అని సెంట్రల్ లెవెల్లో ఒక యాక్ట్ని ఫ్రేమ్ చేశారు సార్. అది ఎక్కడ ఉంటుందమ్మా? మనకి లిస్ట్ 1లో ఉంటుంది. సో మనకి జిఎస్టీలో కొన్ని ఐజిఎస్టీ అనే పాయింట్స్లో కొన్ని బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కంబైన్డ్గా ఫ్రేమ్ చేశారు. అవి ఎక్కడ ఉంటాయమ్మా? కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ సార్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈరోజు ఒక 1 మార్క్ పాకెట్లో పట్టుకొని ఎప్పుడైనా తిరిగి వచ్చేస్తాము. ఎంట్రీ నెంబర్ 82 ఆఫ్ యూనియన్ లిస్ట్ ఆర్ లిస్ట్ 1 ఆఫ్ 7th schedule to the article number 246 is given the power to collect the what ma income tax. సో ఇప్పుడు గవర్నమెంట్ అనే టర్మ్ని నేను చాలా టైమ్స్ వాడాను సార్. ఇక్కడ బోత్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నాను. మరి ఇక్కడ ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు సార్ అంటే నేను గవర్నమెంట్ అనే వర్డ్ యూజ్ చేశాను. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఒకసారి వినండి. సో గవర్నమెంట్ అంటే సో గవర్నమెంట్ ఇంక్లూడ్స్ 3 మా హియర్. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ అనే పాయింట్ తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ అనేది తెలుసు. ఎస్ సార్, స్టేట్ గవర్నమెంట్ కూడా తెలుసు. థర్డ్ వన్ మా లోకల్ అథారిటీస్ ఆల్సో విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్ గవర్నమెంట్ ఓన్లీ. సార్ ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ వాట్ యూ మీన్ బై ది లోకల్ అథారిటీస్? సింపుల్ మా లోకల్ గవర్నమెంట్స్ అంటారు. సో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్ లెవెల్ కన్నా తక్కువ లోకల్ గవర్నమెంట్స్ ఏమేమి ఉంటాయమ్మా అంటే, సో మీరు ఒకవేళ విలేజ్ అంటే పంచాయత్ అంటారు సార్ నార్మల్లీ. వాట్ ఈస్ దట్ మా? పంచాయత్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా? టౌన్ లెవెల్లో ఉంటే దాన్ని మున్సిపాలిటీ అంటారు. వాట్ ఈస్ దట్ మా? మున్సిపాలిటీ అంటారు. నెక్స్ట్ ఒకవేళ అది సిటీ లెవెల్ అయితే ఏంటమ్మా? కార్పొరేషన్. ఎస్మా కార్పొరేషన్. సో పంచాయతీ ఏ లెవెల్ అమ్మా? విలేజ్ లెవెల్. ఎవరమ్మా విలేజ్కి హెడ్? సర్పంచ్. మున్సిపాలిటీ అయితే ఏంటమ్మా? టౌన్ లెవెల్. ఎవరమ్మా? ఎంపీడీసీ నార్మల్లీ. సో నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేషన్ ఏంటి సార్? మేయర్. సో నథింగ్ బట్ వాట్ మా? సిటీ లెవెల్. ఇప్పుడు మీరు మున్సిపల్ ట్యాక్స్ కడతారు హౌస్కి, లేకపోతే వాటర్ ట్యాక్స్ కడతారు, దానికి కూడా ఒక సపరేట్ యాక్ట్ ఉంది. సో దాన్ని కూడా కలెక్ట్ చేసేది గవర్నమెంటే, దాన్ని కూడా మనం ట్యాక్స్ అంటారు. బట్ మనం చదివేది ఏంటమ్మా? ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనే పాయింట్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఫీజ్ ఛార్జ్డ్ బై ద గవర్నమెంట్ అని. గవర్నమెంట్ అంటే ఎవరో తెలుసు, మ్యాండేటరీగా కట్టాల్సిన పేమెంట్ సార్, వాలంటరీగా కట్టే పేమెంట్ కాదని కూడా తెలుసు. సార్ అసలు గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వెనుక ఆబ్జెక్టివ్ ఏంటి? ఎస్ సార్, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వెనుక ఆబ్జెక్టివ్ ఏంటి? సో 4th పాయింట్గా దీన్ని మనం డిస్కస్ చేద్దాం. పర్పస్ ఆర్ ఆబ్జెక్ట్ బిహైండ్ కలెక్టింగ్ ట్యాక్స్. బిహైండ్ వాట్ మా? కలెక్టింగ్ ట్యాక్స్. సో మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్, బట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ బిహైండ్ ది కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ సార్ అంటే సింపుల్ మా. సో ఇక్కడ ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నారమ్మా? పబ్లిక్. ఎవరికి పే చేస్తున్నారమ్మా? గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే నథింగ్ బట్ సెంట్రల్, స్టేట్ ఆర్ లోకల్ అథారిటీస్ ఆల్సో. సో ఇప్పుడు మనం పే చేస్తున్నాం కాబట్టి ఓకే,
just given an arrow and the tax collected from public. Okay. నెక్స్ట్ మరి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎవరికి యూటిలైజ్ చేస్తున్నారు సార్ అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ కోసమే యూటిలైజ్ చేస్తున్నారు సార్. సో నథింగ్ బట్ వాట్ మా యూటిలైజ్డ్ ఫర్ పబ్లిక్ ఓన్లీ. అంటే ఇక్కడ నేను గవర్నమెంట్ని మీడియేటర్ అనొచ్చా? ఎస్ సార్, వీ కెన్ కాల్ దట్ గవర్నమెంట్ యాజ్ అన్ మీడియేటర్ హియర్. కలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారంటే మీడియేటర్గా యాక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ వన్ ఇంపార్టెంట్ పాయింట్, వాట్ ఈస్ దట్ ఆబ్జెక్టివ్స్ సార్ అంటే దెర్ ఈస్ అన్ 2 ఆబ్జెక్టివ్స్ అమ్మా. ఎస్ సార్, ఫస్ట్ వచ్చేసరికి మనం ఎస్ సార్ సోషల్ ఆబ్జెక్టివ్స్ అనొచ్చు అమ్మా. వాట్ ఈస్ దట్ ఆబ్జెక్టివ్స్ మా? సోషల్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఈస్ దట్ ఆబ్జెక్టివ్స్ మా? సోషల్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వచ్చేసరికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ వాట్ మా? ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఈస్ దట్ ఆబ్జెక్టివ్స్ మా? ఎకనామికల్ ఆబ్జెక్ట్. ఎకనామికల్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్ అంటే. సో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే 1 kg రైస్ ఎంతకు ప్రొవైడ్ చేస్తున్నారు సార్? నార్మల్లీ మార్కెట్లో దాని ప్రైస్ 50 రూపీస్ ఉండొచ్చు, బట్ మనకి 1 రూపీ అండ్ ఫ్రీగా ఇస్తున్నారు కదా. అంటే దే ఆర్ గివింగ్ ది లెస్ దెన్ దేర్ వాల్యూ, అంటే వాల్యూ కన్నా తగ్గించిస్తున్నారు కాబట్టి దాన్ని సబ్సిడీ అంటారు సార్. సో గవర్నమెంట్ మరి రైతుల దగ్గర నుండి కానీ ఫార్మర్స్ దగ్గర నుండి కానీ 50 రూపీస్కి కొని సో రేషన్కి ఎంతకు ప్రొవైడ్ చేస్తున్నారమ్మా? ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఆ 50 రూపీస్ గవర్నమెంట్ ఎక్కడ నుండి తెస్తుంది? ఈ ట్యాక్స్ అమౌంట్ నుండి తెస్తుంది. మనకి ఫ్రీగా వస్తున్నాయి అన్నీ కూడా ఎక్కడ నుండి సార్? మనం కట్టిన ట్యాక్స్ నుండి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఎవరైతే కొన్ని గ్రాంట్స్ ఇస్తారు సార్ అంటే ఏంటమ్మా? అండర్ డెవలప్డ్ ఏరియాస్లో మీరు ఏదైనా ఫ్యాక్టరీ చేస్తుంటే ఫ్రీ అమౌంట్ ఇవ్వడం కానీ, ఫ్రీ మెషినరీస్ ప్రొవైడ్ చేయడం కానీ, సో ఫార్మర్స్కి ట్రాక్టర్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు కదమ్మా, అదన్నీ కూడా గ్రాంట్స్. సో నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రీ పవర్ టు ఫార్మర్స్ అంటారు కదా. ఫార్మర్స్కి 24/7 పవర్ ప్రొవైడ్ చేస్తున్నాం, అది ఇది అంటారు కదమ్మా. మరి పవర్ డిపార్ట్మెంట్కి మన గవర్నమెంట్ మనీ పే చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటమ్మా? సబ్సిడీ. నథింగ్ బట్ వాట్ మా? గవర్నమెంట్ ఆర్ డూయింగ్ ది సోషల్ ఆబ్జెక్టివ్స్, సోషల్ యాక్టివిటీస్. ఎస్ సార్, వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటారు కదమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటమ్మా అంటే సార్ మెయిన్ థింగ్ ఏంటమ్మా అంటే రోడ్స్. అంటే ఏంటమ్మా? రోడ్స్ వేయడం, లేకపోతే ఏంటమ్మా? డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా? రైల్వేస్. ఎస్మా, రైల్వేస్ ఆర్ నథింగ్ బట్ ఇంకా చెప్పాలంటే వాటర్ ఇరిగేషన్ ఎక్సెట్రా. ఎస్మా, వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్. ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ సార్ మనం పే చేసే ట్యాక్స్ మన కోసమే వాడతారండి, బట్ మీడియేటర్గా ఎవరమ్మా ఇక్కడ యాక్ట్ చేస్తుంది? గవర్నమెంట్. సో ఇప్పుడు MCQ ఫోర్స్ అయితే వాట్ ఆర్ దట్ ఆబ్జెక్టివ్స్ బిహైండ్ ది కలెక్టింగ్ ద ట్యాక్స్ అంటే 2 ఆబ్జెక్టివ్స్ మా? సోషల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్. బట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ వాట్ మా? సోషియో ఎకనామికల్ ఆబ్జెక్టివ్ అనొచ్చు. వాట్ ఈస్ దట్ మా? సోషియో ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్ అనేది మనం కాల్ఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం కంప్లీట్గా ట్యాక్స్ అనే డిస్కషన్స్కి వచ్చాం సార్. ఇంకా డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి అనేది మనం డిస్కషన్ స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు అసలు ట్యాక్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయమ్మా అనే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ దట్ పాయింట్ నెంబర్ మా? 5. పాయింట్ నెంబర్ 5 ఈజ్ నథింగ్ బట్ వాట్ మా? టైప్స్ ఆఫ్ ట్యాక్స్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ వీ హ్యావ్, అది మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దామమ్మా. సో ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్. మనకి మన పేపర్ నేమ్ ఏంటమ్మా? డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా, అవే డైరెక్ట్ ట్యాక్స్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటమ్మా? ఇండైరెక్ట్ ట్యాక్స్. సో నార్మల్లీ వీ కెన్ కాల్ విత్ ఇన్ ద షార్ట్ కట్స్ యాజ్ అన్ DT అండ్ సెకండ్ ఏంటమ్మా? ఇండైరెక్ట్ ట్యాక్స్ IDT అని అంటాం. సార్ ఇప్పుడు గవర్నమెంట్కి మనం కట్టేదాన్ని 2 టైప్స్గా చెప్తున్నారు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అంటున్నారు, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటున్నారు. సార్ నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్, అసలు ఏంటి డైరెక్ట్ ట్యాక్స్ అంటే, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే. దాన్ని మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అమ్మా. సో షల్ వి స్టార్ట్ ద డిస్కషన్ అమ్మా? ఎస్. ఫస్ట్ అమ్మా, ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ ఇన్కమ్
earned by person, income earned by a person is called as direct tax. అంటే ఏం చెప్తున్నారో చూద్దాం. సార్ ఇప్పుడు ఐఎమ్ సాలరీడ్ ఎంప్లాయీ అంటే ఏంటమ్మా, నేను జాబ్ చేస్తున్నాను, నాకు వచ్చే ఇన్కమ్ ఏంటి సార్? సాలరీ ఇన్కమ్. అంటే నేను ఇప్పుడు ఏ ఇన్కమ్ని ఏం చేశానో సంపాదించానో చెప్పండి అమ్మా, సాలరీ ఇన్కమ్ కదా. దాని మీద నేను ట్యాక్స్ ఏదన్నా పే చేస్తుంటే ఆ ట్యాక్స్ని ఏమంటాం అమ్మా? డైరెక్ట్ ట్యాక్స్ అంటాము అని చెప్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ ది డిస్కషన్. చూడము ఒకసారి. మిస్టర్ ఏ ఏదైతే ఉన్నాడో, మిస్టర్ ఏ ఏం చేస్తున్నాడు సార్ అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడు. మిస్టర్ ఏ అని అతను ఏం చేస్తున్నాడమ్మా? గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడు. సార్ దేని మీద కడుతున్నారు సార్ అంటే శాలరీ ఇన్కమ్ మీద కడుతున్నాడు. తను ఎర్న్ చేసిన శాలరీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ కడుతున్నాడు. ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సింది, పేమెంట్ ఎవరు చేస్తున్నారమ్మా ట్యాక్స్? గవర్నమెంట్కి పేమెంట్ ఎవరు చేస్తున్నారమ్మా ట్యాక్స్? మిస్టర్ ఏనే, అవునా కదా? బర్డెన్ ఎవరికి ఉంటుందమ్మా అంటే ఏంటి? మన దగ్గర నుండి డబ్బులు పోతుంది అంటే బాధ కానీ బర్డెన్ కానీ ఎవరికి ఉంటుందమ్మా? మిస్టర్ ఏకే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే దీని నుండి ఒక కన్క్లూజన్ తీసుకురావచ్చు. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ బర్డెన్ ఈజ్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సేమ్ పర్సన్. అంటే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, బర్డెన్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సేమ్ పర్సన్. ఒకే పర్సన్ హ్యాండ్స్ లో ఉంటే దాన్ని మనం ఏమనొచ్చమ్మా? డైరెక్ట్ ట్యాక్స్ అనొచ్చు. ఏమనొచ్చమ్మా? డైరెక్ట్ ట్యాక్స్. వాట్ ఈస్ అట్మా? పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ బర్డెన్ is lies in the hands of same person, is lies in the hands of same person is called as direct tax. Is called as what ma? Direct tax. సో మీరు ఫస్ట్ అయినా రాయొచ్చు, సెకండ్ అయినా డెఫినేషన్గా రాయొచ్చమ్మా, మీ విషయం. సార్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ది పర్సన్, దాని మీద ట్యాక్స్ కట్టండి, డైరెక్ట్ ఇన్కమ్ డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. బట్ లేదు సార్, పేమెంట్ అండ్ బర్డెన్ ఈ రెండు ఒకే పర్సన్ హ్యాండ్స్లో ఉన్నాయి సార్, కెన్ వి కాల్ దిస్ అస్ అన్ డైరెక్ట్ ట్యాక్స్? ఎస్, మీరు డైరెక్ట్ ట్యాక్స్ అనొచ్చు, నో ఇష్యూ. సార్ మరి డైరెక్ట్ ట్యాక్స్ గురించి ఓకే సార్, షల్ వి డిస్కస్ సమ్ మోర్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్, దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడదాం అమ్మా. ఎస్ సార్, ఏదైనా ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్, ఏదైనా ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్, అమ్మా ఏదైనా గూడ్స్ నేను సప్లై చేశాను, ఆర్ సర్వీసెస్, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ఇంపోర్ట్ and what ma? Export of what ma? Goods. సో మీకు కొంచెం పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మరి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఏం చేస్తామమ్మా? ఓన్లీ గూడ్స్. ఇలాంటివి ఏదైనా చేస్తే, ఏదైనా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటే దాన్ని ఏమంటామమ్మా? ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. దాన్ని ఏమంటామమ్మా? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ what ma? Indirect tax. సో ఇప్పుడు సప్లై మీద కానీ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ అంటే ఏంటమ్మా? అవుట్ సైడ్ ఇండియా నుండి ఇండియాకి తీసుకొస్తే గూడ్స్. ఎక్స్పోర్ట్ అంటే ఏంటమ్మా? ఇండియా నుండి అవుట్ సైడ్ ఇండియాకి తీసుకెళ్తే. సో ఇప్పుడు దీన్ని మరి ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎస్ మా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నథింగ్ బట్ ఒక లక్స్ సోప్ ఉందండి. లక్స్ సోప్ని ఏం చేశాడు సార్ అంటే మిస్టర్ ఏ పర్చేస్ చేశాడు. మిస్టర్ ఏ పర్చేస్ చేశాడు. మా ఇప్పుడు లక్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే 30 రూపీస్ వాళ్ళకి కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ సేల్ ప్రైస్ అయితే 2 రూపీస్ ట్యాక్స్ని ఇంక్లూడ్ చేశారు సార్. మీకు తెలుసు ఎంఆర్పి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అని ఉంటుంది కదా, మనం ఎప్పుడైనా కవర్ పేజీలు కానీ చెక్ చేస్తే
అంటే ఇప్పుడు మనం ఎంత పే చేసి సోపును తెచ్చుకున్నాం చెప్పండమ్మా మిస్టర్ ఏ అనేవాడు. ఎస్ సార్, పర్చేస్ చేశాడు. ఎంత పే చేసి ఉంటాడమ్మా? డెఫినెట్లీ 32 రూపీస్ పే చేసి ఉంటాడు. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ 32 రూపీస్లో 30 రూపీస్ వాళ్ళు హోల్డ్ చేసి లక్స్ అనేవాళ్ళు ఎవరికి పే చేయాలమ్మా 2 రూపీస్ ట్యాక్స్ని? ఒక్కొక్క సోప్కి 2 రూపీస్ ట్యాక్స్ని ఎవరికి పే చేయాలమ్మా? గవర్నమెంట్కి పే చేయాలి. ఇప్పుడు నాకు పేమెంట్ ఎవరు చేశారో చెప్పండి. గవర్నమెంట్కి ఎవరి దగ్గర నుండి పేమెంట్ అయిందమ్మా? లక్స్ కంపెనీ నుండి అయింది. అవునా కదా? ఎస్ సార్. మరి బర్డెన్ ఎవరి దగ్గర ఉందమ్మా? ఎవరి దగ్గర నుండి మనీ పోయాయి? అల్టిమేట్గా ఎవరు వాళ్ళ ఓన్ పాకెట్ నుండి కట్టారు? ఎస్ సార్ మిస్టర్ ఏ. మీరు చూడండి అమ్మా, డైరెక్ట్ ట్యాక్స్లో రెండు ఒకళ్ళ హ్యాండ్స్లోనే ఉన్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్లో చూడండి అమ్మా, పేమెంట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్, బర్డెన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వాట్ మా అనదర్ పర్సన్. సో ఇప్పుడు ఏమంటామో చూద్దాం. ఎస్ మా, ఇప్పుడు ఏమంటామో చూద్దాం. ఎస్ సార్. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ and burden is not lies in the hands of is not lies in the hands of is not lies in the hands of one person is called as indirect tax. Is called as what ma? Indirect tax. Yes sir. మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలమ్మా, ఏ మనం కట్టే గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడుతుంటే వాటిలో కొన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు, కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సో నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దామమ్మా. ఓకే సార్, ఇన్కమ్ ట్యాక్స్కి ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్తారా? సారీ, డైరెక్ట్ ట్యాక్స్కి ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? మా డైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు మనకి ఒకే ఒక్క ట్యాక్స్ కలెక్ట్ అవుతుందమ్మా పబ్లిక్ దగ్గర నుండి గవర్నమెంట్కి, దట్ ఈస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్. సార్ మరి అలానే ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్తారా? పబ్లిక్ దగ్గర నుండి కలెక్ట్ చేస్తున్నారు కదండి ఇండైరెక్ట్ ట్యాక్స్గా. సో వాట్ ఆర్ దట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అమ్మా అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ మా? జిఎస్టీ. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ వాట్ ఈస్ దట్ మా? కస్టమ్స్ డ్యూటీ. వాట్ ఈస్ దట్ మా? కస్టమ్స్ డ్యూటీ. వాట్ ఈస్ దట్ మా? కస్టమ్స్ డ్యూటీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే, ఎస్ మా, మీరు అబ్జర్వ్ చేస్తే మనకిప్పుడు టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏంటో క్లారిటీ వచ్చింది. అంటే కొన్ని ట్యాక్సెస్ని మనం డైరెక్ట్ ట్యాక్సెస్ అంటున్నాం, కొన్ని ట్యాక్సెస్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటున్నాం అమ్మా. సో ఎలా డైరెక్ట్ ట్యాక్స్ అండ్ వేటిని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటామో మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటో చూద్దాం. సో ఒక సమ్మరీగా రాస్తాను సార్, ఈజీగా గుర్తుండడానికి. సో ట్యాక్స్ అనే దాన్ని మనం క్లాసిఫై చేస్తే ఫస్ట్ ఏం చేసామమ్మా? డైరెక్ట్ ట్యాక్స్ అన్నాం. సెకండ్ ఏమన్నామమ్మా? ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాం. ఓకేనా? సో మీనింగ్ తెలుసు మీకు. ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నప్పుడు దాని మీద పే చేస్తుంటే దాన్ని ఏమన్నామమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం, డైరెక్ట్ ట్యాక్స్ అన్నాం. సో అదే మాట్లాడితే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా డైరెక్ట్ ట్యాక్స్కి. సో నథింగ్ బట్ వాట్ మా? ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఎవరైతే ఇన్కమ్ ఎర్న్ చేశారో వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తే దట్ ఈస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత జిఎస్టీకి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? జిఎస్టీ ఒకటి, కస్టమ్స్ డ్యూటీ ఒకటి. సారీ మా, కస్టమ్స్ డ్యూటీ. సో ఇప్పుడు జిఎస్టీ అంటే ఏంటమ్మా అంటే నథింగ్ బట్ సప్లై ఆఫ్, దేని మీద లెవీ చేస్తారమ్మా? లెవీడ్ ఆన్ supply of goods or services. Supply of what ma? Goods or services. మరి కస్టమ్స్ డ్యూటీ ఏంటమ్మా? సో లెవీడ్ ఆన్, ఎస్ సార్, లెవీడ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. Levied on what ma? Exports and imports.
సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇందాకే మాట్లాడాం కదమ్మా, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద కానీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే దాన్ని ఏమంటామమ్మా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. నార్మల్లీ సప్లై మీద అయితే జిఎస్టీ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద అయితే కస్టమ్స్ డ్యూటీ. ఓకేనమ్మా, ఇది సమ్మరీ డిస్కషన్. సో మనకి సార్ మీరు అందరూ ఏమనుకుంటారంటే దిస్ ఇస్ అన్ ఇంటరాక్టరీ సెషన్, మనం వినాల్సిన అవసరం లేదు, మనం మెయిన్ చాప్టర్ స్టార్ట్ అయ్యాక వింటే చాలు అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మా. సో అది కరెక్ట్ కాదు. సో మీరు ఇక్కడ మీరు ప్రతి పాయింట్ని జాగ్రత్తగా వినాలమ్మా, అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. సో ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ ఇంట్రడక్షన్, 6th one మా, లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఇంట్రడక్షన్, దట్ ఈస్ అన్ 6th one. ఎస్ మా, డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మా. ఇండైరెక్ట్ ట్యాక్స్కి డైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్సెస్ ఎగ్జామ్లో చాలా టైమ్స్ అడిగాడమ్మా. 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్గా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక పక్కన డైరెక్ట్ ట్యాక్స్ తీసుకొని ఇంకొక పక్కన మీరు ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకుంటే, ఒక పక్కన మీరు డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఒక పక్కన మీరు ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకుంటే, సో కొన్ని డిఫరెన్సెస్ రాద్దాం సార్. డూప్లికేషన్ లేకుండా ఫస్ట్ డిఫరెన్స్ మీకు తెలిసిందే చెప్తామమ్మా. మీనింగ్ని మనం ఫస్ట్ డిఫరెన్స్గా రాయొచ్చు కదా. అంటే ఏంటమ్మా, పేమెంట్ అండ్ బర్డెన్ ఈజ్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్, దట్ ఈస్ అన్ డైరెక్ట్ ట్యాక్స్, ఈజ్ నాట్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్, దట్ ఈస్ వాట్ మా ఇండైరెక్ట్ ట్యాక్స్. దాని మీనింగ్ని మనం ఒక డిఫరెన్స్గా రాయొచ్చు. సెకండ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఒక డిఫరెన్స్గా రాయొచ్చు. అంటే ఏంటమ్మా, డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఎస్ఆర్, దట్ ఈస్ అన్ వాట్ మా ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా, జిఎస్టీ అండ్ కస్టమ్స్ డ్యూటీ, దట్ ఈస్ అన్ అనదర్ ఎగ్జాంపుల్, సారీ అనదర్ డిఫరెన్స్. థర్డ్ వచ్చేసరికి మీరు నాకు చెప్పండి అమ్మా, మా డైరెక్ట్ ట్యాక్స్లో ఏ అప్రోచ్ని ఫాలో అవుతారు సార్ అంటే, వీఆర్ ఫాలోయింగ్ ది ప్రోగ్రెసివ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద నేచర్ ఆఫ్ వాట్ మా ప్రోగ్రెసివ్ నేచర్ ట్యాక్సెస్ అంటారు. ఇప్పుడు మనకి తెలుసుకోవాలమ్మా, ప్రోగ్రెసివ్ నేచర్ ట్యాక్స్ ఏంటమ్మా అంటే, ప్రోగ్రెసివ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. దెర్ ఈస్ a difference between what ma, there is a difference between a rich and a poor. అంటే మీరు ఒకవేళ పూర్ పర్సన్ అనుకోండి సార్, మీ దగ్గర నుండి తక్కువ ట్యాక్స్, రిచ్ పర్సన్ అనుకోండి సార్, మీ దగ్గర నుండి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారంటే డైరెక్ట్ ట్యాక్స్ ఎప్పుడూ కూడా డిఫరెన్సెస్ చూపిస్తుందమ్మా. రిచ్కి పూర్కి డిఫరెన్సెస్ చూపిస్తుంది. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏ నేచర్ ఫాలో అవుతుంది సార్ అంటే, రెగ్రెసివ్ బేస్డ్. సో రెగ్రెసివ్ నేచర్ అంట అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇక్కడ రిచ్కి పూర్కి డిఫరెన్స్ లేదు. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సార్, ఒక బెగ్గర్ వెళ్ళి సోప్ పర్చేస్ చేసిన 2 రూపీసే పే చేయాలి, ఆర్ ఎనీ అదర్ రిచ్ పర్సన్ వెళ్ళినా 2 రూపీసే పే చేయాలి. అంటే ఏంటమ్మా, ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. క్లియర్గా క్లారిటీగా చెప్పారు సార్, అక్కడ అసలు డిఫరెన్సే లేదు అని చెప్పి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏ నేచర్ అమ్మా, ప్రోగ్రెసివ్ నేచర్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏ నేచర్ అమ్మా, రెగ్రెసివ్ నేచర్. ప్రోగ్రెసివ్ నేచర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ వన్ ఈస్ వాట్ మా, రెగ్రెసివ్ నేచర్. ఫోర్త్ వన్ మా డైరెక్ట్ ట్యాక్స్లో ఎప్పుడూ కూడా ఏ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకు సార్ అంటే, ఒక 60 years దాటిన అతన్ని సీనియర్ సిటిజన్ అంటారు, 80 years దాటిన అతన్ని సూపర్ సీనియర్ సిటిజన్ అని చెప్పి తన దగ్గర ఒకలాగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఎస్ సార్, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఒకలాగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అంటే ఏంటి సార్, ఈ డైరెక్ట్ ట్యాక్స్ ఆల్వేస్ వీఆర్ కన్సిడరింగ్ ది వాట్ మా ఏజ్ ఫ్యాక్ట్.
సార్ మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఎగ్జాంపుల్ సోప్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు 2 రూపీస్ అన్నప్పుడు 5 years ఓల్డ్ బేబీ వెళ్ళిన అదే ప్రైస్, 60 years ఆర్ 80 years పర్సన్ వెళ్ళిన అదే ప్రైస్. అసలు ఏజ్ ఫ్యాక్టర్ అనేది అసలు కన్సిడరే అవ్వదు డైరెక్ట్ ట్యాక్సెస్. ఏజ్ ఫ్యాక్టర్ ఎస్ సార్ నీడ్ నాట్ టు need not to. So that is in indirect tax. సో ఇలా 4 differences మనం రాస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ వాట్ మా 4 మార్క్స్. సో ఇప్పుడు మనము అంటే ఏంటి సార్, నేను వచ్చేసరికి మీకు ఈ డైరెక్ట్ ట్యాక్స్ పార్ట్ డిస్కస్ చేస్తానమ్మా. దానిలో ఇన్కమ్ ట్యాక్స్ని మాత్రమే మనం డీల్ చేస్తాం. సో మన పార్ట్ వెయిటేజ్ ఎంతమ్మా 50 మార్క్స్. సో మన పార్ట్ వెయిటేజ్ ఎంతమ్మా 50 మార్క్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే సార్ డైరెక్ట్ ట్యాక్స్ ఎలోన్ 50 మార్క్స్కి వస్తుంది కదా సార్, అసలు ఏ చాప్టర్స్ చదవాలి, సో ఎలా మనం డిస్కస్ చేసుకోవాలో చెప్తా. మనం చదువుతుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమ్మా, అంటే సెక్షన్స్ చదువుతాం. ఆ సెక్షన్స్ అంటే ఏంటమ్మా ప్రొవిజన్స్ చదువుతాం. ఆ ప్రొవిజన్స్ అప్లై చేస్తూ మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఏమవుతుందండి, ఆ ప్రొవిజన్స్ని మనం యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, సార్ అసలు మన సిలబస్ ఏంటి, మంది సెక్షన్ ఏమా, అది సెక్షన్ ఏ ఏంటమ్మా ఇన్కమ్ ట్యాక్స్. సో సిలబస్ దేనికమ్మా మనం మాట్లాడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్కి సిలబస్ ఏంటి. సో మీకు మందీప్ సార్ ఒక 1 అవర్లో క్లాస్ స్టార్ట్ చేస్తారు కదమ్మా సార్, అప్పుడు మీకు సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కాదమ్మా, దీన్ని ఇంకా డీటెయిల్గా రాయాలనుకుంటున్నాను నేను. సో మన సిలబస్ దేనికమ్మా డైరెక్ట్ ట్యాక్స్. మందీప్ సార్ మీకు ఏం చేస్తారమ్మా ఇండైరెక్ట్ ట్యాక్స్ సిలబస్ ఏంటి అనేది డిస్కస్ చేస్తారు. మనకి డైరెక్ట్ ట్యాక్స్లో ఒకే ఒకటి ఉందమ్మా, దట్ ఈస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ మా. సో డైరెక్ట్ ట్యాక్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కదా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. సో చెప్పండమ్మా అసలు మనకి సార్ డైరెక్ట్ ట్యాక్స్లో మనకి ఏ చాప్టర్స్ మనం 1 by 1 డిస్కస్ చేస్తాం. మీకు కంప్లీట్గా ఏం చేస్తాను సార్ అంటే హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇస్తాను. ఇలా డీటెయిల్డ్గా నోట్స్ రాసి ఇస్తే మీకు కూడా చదవడానికి ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్స్ అప్పుడు రివిజన్ ఈజీగా అవుతుందమ్మా. సో దట్స్ వై డీటెయిల్డ్ నోట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సిలబస్ ఏంటో ఫస్ట్ చెప్పండి అమ్మా నాకు. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్ అమ్మ, అంటే ఏంటి అసలు ఇంట్రడక్షన్, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి దాని గురించి నేను బేసిక్ కాన్సెప్ట్స్ అనే చాప్టర్ చెప్తానమ్మా. జస్ట్ హెడింగ్స్ అండ్ చాప్టర్ నేమ్స్ రాయండి, తర్వాత 1 by 1 చాప్టర్ నేను డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉంటానమ్మా మీకు. సెకండ్ వచ్చేసరికి నేను రెసిడెన్షియల్ స్టేటస్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తానమ్మా. ఈ రెసిడెన్షియల్ స్టేటస్లో కూడా ఒక పార్టే ఫస్ట్ డిస్కస్ చేస్తాను. చాప్టర్ నేమ్ ఏంటమ్మా కొత్తగా ఉంటాయి నేమ్స్, మీరేమీ ఫీల్ అవ్వద్దు, జస్ట్ రాసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా మీకు తర్వాత 1 by 1 మీకు క్లారిటీ ఇస్తూ వస్తానమ్మా, ఒక్కొక్క చాప్టర్ స్టార్ట్ చేస్తూ. థర్డ్ వన్ అమ్మా, థర్డ్ వన్ వచ్చేసరికి మీకు నేను ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ డీల్ చేస్తానమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే చాప్టర్ డీల్ చేస్తానమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే చాప్టర్ డీల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎమ్ డిస్కసింగ్ ద చాప్టర్ నేమ్ ఇట్ యాజ్ అన్ క్యాపిటల్ గెయిన్ సార్. ఇదే ఆర్డర్లో వెళ్తాను సార్, అందుకే ఇలానే రాస్తూ వస్తున్నాను. తర్వాత ఏంటమ్మా క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ ది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అమ్మ. ఈ చాప్టర్ని షార్ట్ కట్స్లో పీజీబీపీ అంటాం అమ్మ. వాట్ ఇస్ దట్ మా పీజీబీపీ అంటాం. సో దాన్ని మనం డిస్కస్ చేస్తాం అమ్మ. ఏ చాప్టర్ నెంబర్ అమ్మ అది, చాప్టర్ నెంబర్ 5గా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం 6థ్గా
ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ డిస్కస్ చేస్తాం అమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తాం. 7th వన్ వచ్చేసరికి ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తాం. ఇవన్నీ మీకు చాలా కొత్తగా అనిపిస్తాయమ్మా. చాప్టర్ నేమ్స్ జస్ట్ నోట్ డౌన్ చేయండి. తర్వాత 1 by 1 చాప్టర్స్కి మనకి నియర్లీ ప్రతి చాప్టర్ 10 to 20 అవర్స్, కొన్ని అయితే 30 to 40 అవర్స్ కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఇప్పుడు మీరు చాప్టర్ నెంబర్ 3 నుండి ఎస్మా చాప్టర్ నెంబర్ 7 వరకు రాశారు కదమ్మా, వీటినే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారమ్మా. అంటే మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్స్ అన్నిటినీ ఈ 5 హెడ్స్లోనే మనం క్లాసిఫై చేస్తాం. ఇప్పుడు నాకు శాలరీ ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళిద్దామా? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సార్ నాకు బిజినెస్ ఉంది, బిజినెస్ ఇన్కమ్. లేదు సార్ నేను ఉన్న ఎసెట్ని సేల్ చేశాను, దాని మీద ప్రాఫిట్ వచ్చింది. సార్ హౌస్ నుండి రెంటల్ ఇన్కమ్ వచ్చింది. లేదు సార్ నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎక్కడ మనకి ప్లేస్ లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్కి వెళ్తుంది. టెన్షన్ ఏం పడొద్దమ్మా. వీటిని ఏమంటారమ్మా? 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. అంటే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనకు వచ్చిన ఇన్కమ్ని మ్యాక్సిమం మనం ఈ 5 హెడ్స్లోనే క్లాసిఫై చేయాలి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వచ్చేసరికి 8th చాప్టర్గా we will start the discussion of what ma clubbing provision. ఏం డిస్కస్ చేస్తామమ్మా? క్లబ్బింగ్ ప్రొవిజన్స్ డిస్కస్ చేస్తాం. చాప్టర్ నెంబర్ 9 వచ్చేసరికి ఆఫ్టర్ డిస్కషన్ ఆఫ్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ we will discuss the what ma set off and carry forward of. Yes ma, set off and carry forward of losses. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ వాట్ మా లాసెస్. చాలా కొత్తగా ఉంటే నో ఇష్యూ మా. జస్ట్ ప్లీజ్ రైట్ ది వాట్ ఈస్ ద సిలబస్, అసలు ఏ చాప్టర్స్ మనం చదవాలి అంతే. తర్వాత చూసుకుందాం మనం ఒక్కొక్క చాప్టర్ గురించి. చాలా ఈజీగా ఉంటాయమ్మా, నో ఇష్యూ. బట్ రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయితే చాలా ఈజీగా ఉంది. అండ్ ఎగ్జామ్ కూడా 3 అవర్స్ కాదు సార్, 3 అవర్స్లో మీరు రాయాల్సిన పేపర్ని 2 అవర్స్లో కూడా రాయగలరు, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి. సో నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ నెంబర్ 10 మా. సో చాప్టర్ 6A డిడక్షన్స్. ఏంటో కొత్త నేను ఫీల్ అవుతున్నారేమో, మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో ఫస్ట్ జస్ట్ నోట్ ఇట్ డౌన్. చాప్టర్ 6A డిడక్షన్స్ అంటాం. చాప్టర్ 6A డిడక్షన్స్ అంటాం. తర్వాత వచ్చేసరికి మనకి 11th చాప్టర్గా 11th చాప్టర్గా we need to discuss about the what ma TDS and TCS. అంటే ఫుల్ ఫామ్ మాట్లాడాలి అంటే ఫుల్ ఫామ్ రాద్దామమ్మా. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే దీన్ని ఏమంటాం అమ్మా? TDS అంటాం. అండ్ నెక్స్ట్ వన్ మా ట్యాక్స్ collected at source, that is what ma TCS. 12th one ma advance tax. 12th one వచ్చేసరికి ఏంటమ్మా? అడ్వాన్స్ ట్యాక్స్. నెక్స్ట్ 13th one వచ్చేసరికి అగ్రికల్చరల్ ఇన్కమ్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తాను సార్. 14th వన్ వచ్చేసరికి ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తాను సార్. 15th వన్ వచ్చేసరికి ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ అనే చాప్టర్ అయిపోయిన తర్వాత ఎస్ సార్ 15th చాప్టర్ వచ్చేసరికి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పాన్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తాను సార్. నెక్స్ట్ 16th వచ్చేసరికి సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ ఇంటిమేషన్ అనే టాపిక్ డిస్కస్ చేస్తాను సార్. 17th వచ్చేసరికి I will discuss the SR self assessment and intimation topic అయిపోయిన తర్వాత
ఇందాక రెసిడెన్షియల్ స్టేటస్ పార్ట్ 1 ఒక్కటే చూసాం కదమ్మా. ఇప్పుడు మనం రెసిడెన్షియల్ స్టేటస్ పార్ట్ 2 డిస్కస్ చేస్తాం సార్. ఇక్కడ ఫైనల్గా టోటల్ ఇన్కమ్ అనే చాప్టర్ చూస్తాం. ఫైనల్గా ఏం చేస్తామమ్మా, టోటల్ ఇన్కమ్ అనే చాప్టర్ మాట్లాడతాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే సిలబస్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి మనకి ఇవన్నీ చాప్టర్స్ అమ్మా. సో సార్ ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, చాలా కష్టమేమో అంటే లోమా, మీరు అన్నిటినీ ఒక సిస్టమాటిక్గా చదివితే చాలా ఈజీగా ఉంటాయి అన్నీ కూడా. సో వీటన్నిటిలో మనకి 50 మార్క్స్ డెఫినెట్గా మనకి పేపర్ నెంబర్ 7లో వస్తాయమ్మా. మనం పార్ట్ ఏనే చదువుతున్నాం, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటమ్మా, డైరెక్ట్ ట్యాక్స్ ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఇవన్నీ టాపిక్స్ మనం చదవాలి. ఇవన్నీ టాపిక్స్ మనం ఏం చేయాలమ్మా, డీటెయిల్డ్గా చదవాలి. సో ఇప్పుడు 1 by 1 చాప్టర్స్కి డిస్కషన్ మనం స్టార్ట్ చేస్తాం సార్. సో మీకు డౌట్ ఏంటి సార్ అంటే, సార్ మనం ఏం చేయాలి ఈ చాప్టర్స్ చదివేటప్పుడు? బాగా గుర్తుంచుకోండి సార్. ఫస్ట్ చాప్టర్స్లో ఉన్న కంటెంట్ అంటే ఏంటమ్మా, ప్రొవిజన్స్ని నేర్చుకుంటాం. ఎస్ సార్, మనం దీనికి ఏం చేస్తామమ్మా, డీటెయిల్డ్ నోట్స్ రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? మీకు తర్వాత ఏం చేస్తామమ్మా, ప్రాబ్లమ్స్ చేస్తాం. అంటే ప్రాబ్లమ్స్ అనొచ్చు, లేకపోతే క్వశ్చన్స్ అనొచ్చు. ఈ ప్రాబ్లమ్స్కి నేను ఏం చేస్తానమ్మా, మీకు ఒక వర్క్ బుక్ ఇస్తాను. ఎస్మా, మీకు ఒక వర్క్ బుక్ ఇస్తాను. తర్వాత ఏంటి సార్, ఈ వర్క్ బుక్లోనే ప్రాబ్లమ్స్తో పాటు ఏముంటాయమ్మా మనకి, ఎస్ సార్, ప్రాబ్లమ్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, MCQs అంట. సో ఇవి డిస్కస్ చేస్తే చాలమ్మా, ప్రొవిజన్స్ నేర్చుకొని. సార్ మీరు అనొచ్చు, సార్ ఈ ప్రొవిజన్స్ ఏం వద్దులే కానీ సో డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ని బట్టి కొడదాం సార్, లేకపోతే MCQని బట్టి కొడదాం, పాసిబుల్ అయితే సార్. ఎక్కడైనా ఏదైనా సబ్జెక్ట్లో మేబీ వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ప్రొవిజన్స్ తెలిస్తేనే, అంటే చాప్టర్లో మనం డిస్కస్ చేసే పాయింట్స్ అన్నిటినీ తెలిస్తేనే దెన్ మనకి ఎస్ సార్ ప్రాబ్లమ్స్ అండ్ MCQs చేయగలుగుతాం సార్. వితౌట్ రిఫరింగ్ ది ప్రొవిజన్స్ అండ్ థియరీ మనం తెలియకుండా అసలు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ MCQs మనం చేయలేం. సో నెక్స్ట్ మన డిస్కషన్లో ఏ చాప్టర్ స్టార్ట్ అవుతుందమ్మా చెప్పండి ఒకసారి. బేసిక్ కాన్సెప్ట్స్ అనే చాప్టర్ స్టార్ట్ అవుతుందమ్మా. టుమారో వి విల్ స్టార్ట్ విత్ వాట్ మా బేసిక్ కాన్సెప్ట్స్. టుమారో వి విల్ స్టార్ట్ ది వాట్ మా బేసిక్ కాన్సెప్ట్స్. బాగా గుర్తుంచుకోండి సార్, ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తాను సార్ టుమారో. అందరూ అటెండ్ అవ్వండి సార్, మ్యాండేటరీగా ఫెయిల్ అవ్వద్దు. మ్యాండేటరీగా అటెండ్ అవ్వండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఏంటి సార్ అంటే, లింక్ క్రియేట్ అవ్వదు, ఆప్షన్స్ పెట్టొద్దు. సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకెన్ ది 100 క్లాసెస్, ఒక 5 క్లాసెస్ మిస్ అయ్యాను అనుకోండి, పర్లేదు సార్. ఓన్లీ 5 క్లాసెస్కి వచ్చారనుకోండి సార్, అది కోచింగ్ అనరు సార్, మీకు ఏమీ రాదు అనే మీనింగ్లోకి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి వి విల్ స్టార్ట్ ది కాన్సెప్ట్ అవాట్ మా బేసిక్ కాన్సెప్ట్స్ అనే చాప్టర్ని డైరెక్ట్గా డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం ఇన్ టుమారో సెషన్. సో మనకి టైం టేబుల్ ఏంటి అనేది ఇన్ఫార్మ్ చేస్తారు సార్ టుమారో వచ్చేసరికి. సో ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి సార్, ఈ రెగ్యులర్ బ్యాచ్ ఏ అటెంప్ట్ వాళ్ళకి మనం స్టార్ట్ చేసాం సార్. దిస్ బ్యాచ్ ఈస్ ఇన్ ఎస్ఆర్ ఫర్ హూమ్ డిసెంబర్ 2024లో ఎగ్జామినేషన్స్ రాయాలనుకున్న వాళ్ళ కోసం. ఎప్పుడన్నా ఫౌండేషన్ అంతకు ముందు క్లియర్ చేసినా ఆర్ మొన్న మీరు రాసున్నా కానీ ఫౌండేషన్ టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఈ బ్యాచ్లో జాయిన్ అయితే మీకు 7 months కోచింగ్ అండ్ 4 months ప్రిపరేషన్ ప్లస్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈజీగా మీరు సార్ ఏదైతే ఎగ్జామినేషన్లో సార్ మీరు హైయెస్ట్ మార్క్స్ కానీ ర్యాంక్ కానీ టార్గెట్ పెట్టుకుంటే యూజ్ అవుతుంది సార్. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సబ్జెక్ట్స్ ఏంటి అనేది డిస్కస్ చేసాం, అండ్ ఎలా పాస్ అవ్వాలి, బోత్ గ్రూప్స్ రాస్తే బెనిఫిట్ ఏంటి, ఏదైనా సబ్జెక్ట్లో 60 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే నెక్స్ట్ అటెంప్ట్లో రాయాల్సిన అవసరం లేదు, దాన్ని ఎగ్జామ్షన్ అంటారని మాట్లాడాం. సో టుమారో వి విల్ కంటిన్యూ with the basic concepts, sir. One of the first chapter in our income tax or direct tax syllabus, sir. Thank you. Have a nice day.